ఈరోజు మనం నిర్వహించబోతున్న సమాలోచన స్మాల్ గ్రూప్ వై దర్ ఇస్ నో ఫండమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అస్. దాని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకున్నాము. అయితే ముందుగా ఒక్కొక్కరు వారి వారి అవగాహన గురించి కొంతవరకు మాట్లాడింది, తర్వాత చర్చ చేసుకుందాము. దయచేసి అందరూ ఒక్కొక్కరు వారి అభిప్రాయాలు తెలియపరచాల్సిందిగా, అవగాహన పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దినకర్ ఎవరండి? వనజ అనుకుంటా సార్. వనజ. ఐఫోన్ రాజు గారు కాదు? అవును సార్. మాట్లాడండి. యాక్చువల్గా సార్, నేను దక్షిణామూర్తి గారు పెట్టిన వీడియో ఒకటి విన్నాను అనమాట. విన్నారా? విన్నాను సార్ నేను. అది అబౌట్ 1.5 hours ఉందన్నమాట. సో అందులో స్టార్ట్ చేసింది వాళ్ళు, అసలు వాట్ డు వి మీన్ బై చేంజ్ ఇన్ అవర్ కాన్షియస్నెస్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చేంజ్ ఆర్ వన్, రెండు ఒకటే అని చెప్పారు. మామూలుగా మనిషి ఏమనుకుంటాడంటే, అంటే ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ టు బి గుడ్, దట్ గుడ్నెస్ ఈజ్ ఏ కాన్సెప్ట్. అంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే, చేంజ్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ వన్ డైమెన్షన్ టు అనదర్ డైమెన్షన్. ఇంకా కూడా అన్నారు, మైండ్ మూవ్డ్ ఇన్ ఎ లేటరల్, హారిజాంటల్ అండ్ వెర్టికల్, లీనియర్ అండ్ ఆల్ దట్. దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్, దట్ ఈస్ వాట్ వీఆర్ యూస్ టు. అంటే మైండ్ అలా నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ కి వెళ్ళటానికి అలవాటు పడింది. సో సో ద అలా డిస్కషన్ చేశారు సార్. బట్ దిస్ మూమెంట్ ఈస్ totally different. What he is talking is totally different. So మీకు తెలిసిన moment, what you are aware is not a change. Not a change. That is not a change. The moment you are aware, that is not change annar sir. Not a change. అంటే not a change. One has to be aware of even the subtlest form of idea or ideal. The moment you are aware, that is not change అని కూడా అన్నారు. అసలు మనిషి ఎందుకు ఫండమెంటల్ గా చేంజ్ అవటం లేదు, వాట్ ఈస్ బ్లాకింగ్ అస్, వాంటింగ్ టు చేంజ్ ఈస్ బ్లాకింగ్ అస్ అని కూడా అన్నారు ఆ డిస్కషన్ లో. ఐ వాంట్ టు చేంజ్ అనేది కూడా బ్లాక్ ఈజీ. మోటివ్ ఈజ్ నాట్ ద చేంజ్, మోటివ్ ఈజ్ నాట్ ద చేంజ్ రాడికల్లీ అన్నది మాట్లాడారు. చేంజ్ మైట్ ఇంప్లై ఇన్సెక్యూరిటీ. we are very selfish that we don't want to change అన్నమాట. బికాజ్ అక్కడ సెక్యూరిటీ ఉండదు చేంజ్ అయితే ఏమవుతుందో అనేది. అండ్ వాట్ ఈస్ ద మైండ్ దట్ హ్యాస్ నో కంపారిజన్.
comparison is merely a projection of the mind. Yeah, we should not have comparison to make a change. Then again, that becomes an idea of non-comparison. We are not moving to one center to another center. అంతేకాని అది చేంజ్ కాదు. సో మ్యూటేషన్ ఇంప్లైస్ నాన్ మూమెంట్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్ఫ్ అని కూడా అన్నారు. సో ఫైనల్ గా అంటే దే హ్యాడ్ 1 hour, మోర్ దాన్ 1 hour డిస్కషన్, 1.5 hour దగ్గర ఫైనల్ గా ఏంటంటే ఆయన చెప్పింది, ద చేంజ్ ఈస్ నాన్ మూమెంట్. The change what we are talking is non-movement in any direction. Change implies observing one's greed, one's loneliness, despair, depression, watching it without any desire to change this or that, just watching. You are watching the shade. You can't change the shade. We cannot change the shadow, which is ourselves. Just watch it, and then very watching of it is the ending of it. So that's where the change happens. Adi naaku ardhamaindi sir. Sir. దక్షిణామూర్తి గారు. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ 11th May, it is the birth anniversary of Jiddu Krishnamurti garu. At least on this day we are meeting together and talking. Yes. I have నేను మీరు March 21 లో మీరు ఇచ్చిన ఉపన్యాసం నేను చదివాను. అలాగే ఉన్న జిడ్డు కృష్ణమూర్తి గారు 1979 లో అనుకుంటా ఓహాయిలో ఒక టాక్ ఉంది. దట్ ఈస్ ఎ డిస్కషన్, పబ్లిక్ డిస్కషన్ ఆన్ వై వు డు నాట్ చేంజ్. దాని మీద అది కూడా చాలా ఆయన చాలా అద్భుతంగా చాలా లోతుగా మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, ముందుగా చేంజ్ ఎందుకు కావాలి మనకి, అలాగే చేంజ్ అంటే ఏమిటి, చేంజ్ అంటే ఆయన ఏమంటారంటే చేంజ్, మ్యూటేషన్, ట్రాన్స్ఫర్మేషన్, ఈ మూడు కూడా ఒకటే, పెద్ద తేడా లేదు మూడింటికి అంటారు ఆయన. ఇంకోటి ఏమంటారంటే, మనం చేంజ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అని అనుకుని చేంజ్ అయితే అది చేంజ్ అవుతుందా అంటే ఏంటి, నేను ఇక్కడ ఉన్నాను నేను అక్కడికి వెళ్ళాలి అనుకుని, అంటే మనం ముందుగానే డెస్టినేషన్ మనకి తెలిసిపోతుంది అన్నమాట. అది చేంజ్ కాదు, ఎందుకంటే అది ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ లో ఉంది. మనం ఎక్కడున్నామో మన ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ లో మనకు తెలుసు. మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా మనకి తెలిస్తే అది చేంజే కాదు. అది కొంచెం లోతుగా చాలా చక్కగా చెప్పారు, అక్కడ డిస్కషన్ కూడా బాగా ఉంది. ఇంకోటి ఏమంటారంటే ఆయన, సపోజ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్, అంటే నువ్వు నార్త్ లో వెళ్ళావు. నార్త్ లో వెళ్తుంటే అదే డైరెక్షన్ నువ్వు వెళ్తూ ఉంటే అది ఏ విధంగా చేంజ్ అవుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మోడిఫైడ్ కంటిన్యూటీ. యు ఆర్ మూవింగ్ ఇన్ ఏ డైరెక్షన్. డైరెక్షన్ మీన్స్ మనకు తెలుసు కదా, సెల్ఫ్ ఈజ్ ఆపరేటింగ్, motive is there, and so that can never bring change. But moving in the direction of what we call not knowing, moving in the direction of you are in the knowing, you are the known, you are what your thoughts are, what your memory is there, all those things. అక్కడి నుంచి కెన్ యూ మూవ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ నాట్ నోయింగ్. అలా మూమెంట్ చేయగలిగితే దట్ ఈస్ యాక్చువల్లీ
ద రియల్ చేంజ్. అది మనం చేయలేకపోతున్నాం. మనం ఏం చేస్తాము, మనం నార్త్ లో వెళ్తూ ఉంటాము, సడన్ గా మనకు అర్థమవుతుంది మనం తప్పు చేస్తున్నాం, నార్త్ లో వెళ్తే ఏం ఉపయోగం లేదు, ఉత్తర దిశ కానీ. అప్పుడు మనం ఏం చేస్తాం, దక్షిణ దిశకే వెళ్తాం. బట్ ఆ దక్షిణ దిశలో కూడా అలా కంటిన్యూ అవుతూ ఉంటాం. అది అది కొన్నాళ్ళు అయ్యాక అది సూట్ కాలేదని ఇంకో డైరెక్షన్, ఈస్ట్ సైడ్ లేకపోతే వెస్ట్ సైడ్ అలా వెళ్తూ ఉంటాం. సో ద పాయింట్ హియర్ ఈస్ మూమెంట్. If you are moving in any direction, that is not change at all, because that is in the area of the field of knowledge. So if there is no movement, that is the state where a change can take place, radical transformation can take place. That is what I understood, sir. ఓకే, థ్యాంక్ యూ సార్. కిషోర్ గారు మాట్లాడతారు. సార్ నేను వీడియో అది చూడలేదండి, బట్ ఐ స్పీక్ విత్ ఐ మీన్ మేబీ ఇంతకు ముందు వేరే ఏమైనా చూసాను కానీ, బట్ జనరల్గా మాట్లాడతానండి. యా, సో నేను అబ్జర్వ్ చేసింది అంటే ఏంటి సార్, ఎందుకు మనలో మార్పు రాదు అంటే, మేబీ లైక్ వీఆర్ నాట్ సెన్సిటివ్ టు సీ ద థింగ్స్ క్లియర్లీ అండి. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, సపోజ్ లైక్ ఇప్పుడు మైక్ దగ్గర పెట్టుకోండి సార్ కొంచెం. ఓకేనండి, వినపడుతుందండి ఇప్పుడు? యా, సో మేబీ వీఆర్ నాట్ సెన్సిటివ్ టు సీ ద థింగ్స్ క్లియర్లీ అండి. ఎందుకు చేంజ్ అవ్వట్లేదంటే, యాజ్ అన్ ఎగ్జాంపుల్, సపోజ్ లైక్ ఇప్పుడు సడన్గా లైక్ నా అకౌంట్లో నుంచి కొంత డబ్బులు డిడక్ట్ అయినాయి అని ఒక మెసేజ్ వచ్చిందండి అనుకోండి, కొంత అమౌంట్, హ్యూజ్ అమౌంట్. దెన్ వీ రియాక్ట్ వెరీ ఇమీడియట్లీ. సో దాని ఇష్యూ అది అయిపోయేదాకా లైక్ వీల్ యాక్టివ్లీ వర్క్ ఆన్ ఇట్. బట్ అదే కానీ మనలో ఉన్న స్టూపిడిటీ లేకపోతే మనలో ఉన్న జలసీ, వాటిని మనం అంత వీఆర్ నాట్ టేకింగ్ దట్, మేబీ మనకు అంత సీరియస్గా లైక్ మనం వాటిని ఇప్పుడే రిజాల్వ్ చేయాలి అన్నంతే క్లియర్ కట్గా అవి మనకు కనపట్లేదు. ద రీజన్ బీయింగ్ మేబీ వీఆర్ నాట్ సెన్సిటివ్ అంటే మన ఓల్డ్ హ్యాబిట్స్, మనం ఏంటంటే ఓకే, సో ఏందో లైక్ వీఆర్ డిస్కసింగ్ దీస్ మెనీ థింగ్స్, బట్ ఒక వేరే విషయాన్ని చూసినంత సీరియస్గా దీన్ని మనం పర్సనల్గా మనం చూడట్లేదు. పర్సనల్గానే కాదు, లైక్ అంత సెన్సిటివిటీతో దీన్ని చూడట్లేదు అని నా అభిప్రాయం సార్. అంటే మన ఓల్డ్ హ్యాబిట్స్, మన అలవాట్లు, లైక్ మన కండిషనింగ్, అవి మన సెన్సిటివ్నెస్ని లైక్ అర్జెన్సీ ఆఫ్ చేంజ్ని క్లియర్గా మనకి సెన్సిటివ్ని దూరం చేస్తున్నాయి, కనిపించేటట్టు చేయట్లేదని ఒక అభిప్రాయం సార్. ఇంకొకటి నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే సార్, ఎక్కడో ఒక మూల ఈవెందో మనం చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాం కానీ మేబీ వీఆర్ నాట్ రియల్లీ రెడీ ఫర్ దట్ చేంజ్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ చేంజ్. యాజ్ అన్ ఎగ్జాంపుల్, అంటే ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నది అంటే, ఎక్కడో ఒక మూల మేబీ మన ఓల్డ్ హ్యాబిట్స్కి వాటిలోనే సెక్యూరిటీ చూసుకుంటాం, వాటిలోనే ఉండాలనుకుంటున్నాను తప్పితే కొత్తగా నిజంగా చేంజ్ అవ్వాలి అనేది, లేకపోతే ఈ న్యూ చేంజ్ అనేది కైండ్ ఆఫ్ కరెంట్ది నచ్చలేదు కాబట్టి అటు వెళ్దాము, ఒక ఎస్కేప్ లాగానే చూస్తున్నాం కానీ లైక్ రియల్గా ఫండమెంటల్గా చేంజ్ చేయాలి అనేది మనకి లేదు అని నాకు అనిపిస్తుంది సార్. సో ఇవ్వండి జనరల్. ఓకే సార్. వాణిజ్య గారు. సార్, నేను 2019 సెప్టెంబర్లో జాయిన్ అవ్వాను సార్. మీతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నానా అంటే, కాన్స్టెంట్ లెర్నింగ్ జరుగుతుంది సార్. బట్ మధ్యలో ఒక పెయిన్కి వచ్చినప్పుడు రెసిస్ట్ చేయడం వల్ల బాగా ఎక్కువైపోయి జస్ట్ గ్రేట్ పిట్ ఫాల్ అనేది జరిగింది. మళ్ళీ ఒక టైంలో నాకు బర్డెన్గా అనిపించినప్పుడు నేను ఐ జస్ట్ పుట్ ఇట్ అసైడ్, ఎందుకంటే నాకు వెళ్ళట్లేదు, థింకింగ్ మైండ్ ఎక్కువ అయిపోయి. తర్వాత అగైన్ ఇట్ టేక్ సో మచ్ టైం, అండ్ అగైన్ మళ్ళీ నేను నార్మల్ అయ్యి మళ్ళీ నాకు ఇంట్రెస్ట్
ఫస్ట్ టైం ఇష్టంతో వినేదాన్ని. ఆ పెయిన్ నాకు తెలీదు. అదే అందరూ చెప్పినట్టు ఆ సీయింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది కదా సార్. సో మెనీ ఫ్యాక్టర్స్ కారణం అవ్వుండొచ్చు. ఒకళ్ళు టక్కని చూడగలుగుతారు, ఒకళ్ళకి చాలా పెయిన్ తోటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరుగుతుంది. ఐ డోంట్ నో అసలు నాకు నాదేంటోనే ప్రాపర్గా తెలియదు ఏం జరుగుతుందో అని సరిగ్గా. వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అనేది నాకు అంటే కొన్ని మైండ్తో టీచింగ్ మైండ్తో వినయి ఉంటే హార్ట్కి వెళ్ళయి ఉంటాయి. అన్ని మైండ్తోనే వినకపోవచ్చు. అందుకే నాకు ఇష్టంగా నేను ఇక్కడికి వస్తున్నాను కదా సార్. ఇప్పటి వరకు అయితే అట్లా జరిగింది. నేను 2019 నుంచి ఇక్కడి వరకు అంటే అలా జరిగింది. రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనగానే అది చేంజ్ అంటారు. నాకు వర్డ్స్ అన్ని పక్కన పెట్టేసి నా భావం అర్థం అయితే చాలు సార్. అట్లా మళ్ళీ జస్ట్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు జాయిన్ అవ్వి సమ్ టైమ్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఐఎమ్ లెర్నింగ్ అగైన్ అనమాట. నాకు బర్డెన్గా అనిపించి వదిలేసినప్పుడు మళ్ళీ ఐ జస్ట్ అగెన్స్ట్ అది ఎందుకు జరగట్లేదు అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బాడీ, మైండ్ అండ్ అది అలైన్మెంట్, చాలా చాలా ఫ్యాక్టర్స్ కదా సార్. బట్ ఒక్క థింగ్ ఏంటంటే ఇష్టంతో వింటున్నానా లేదా తెలిసిపోతుంది. బర్డెన్గా అనిపడినప్పుడు వినట్లేదు, ఇష్టంతో వింటున్నానా లేదా అన్నది. నేను ఇప్పుడు ఇష్టంతో వస్తున్నాను ఇక్కడికి. ఇది న్యాచురల్ అనమాట. కొంతమందికి న్యాచురల్గా జరిగిపోతుంది. అది నా నేచర్లోనే లేదు అన్నప్పుడు అట్లా భావం అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాకు వర్డ్స్ ఇవన్నీ అసలు మొత్తం పక్కన పెట్టి భావం అర్థం అవుతే చాలు అని సార్. బట్ ఇంకొకటి ఏంటంటే నాకు ఈ కైండ్ ఆఫ్ ఇది ఇష్టము. ఇప్పుడు ఆయన లేకపోతే టీచింగ్ రాదు, మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వలేను. ఆ పక్కన కార్నర్ నాకు బాగా హార్ట్ టచింగ్ లా అనిపిస్తుంది నానే. నేను అది అవాయిడ్ చేయలేను సార్. వాళ్ళు కదా, వాళ్ళు బియాండ్ మైండ్ దాటి వెళ్ళిపోయారు. నేను నమస్తే పెట్టకుండా ఉండలేను. ఐఎమ్ వై కదా. నేను నేను పెట్టకూడదు. ఆయన వస్తే జస్ట్ ఫీడ్, ఎందుకంటే ఆయన వల్లే మీరందరూ పరిచయం అయ్యారు, అది నేర్చుకుంటున్నాను. అసలు ఈ లైఫ్ రిలేషన్షిప్ లోనే ఉంది అన్న విషయం అసలు ఇప్పటి వరకు తెలియదు. అదే నాకు ఆ గ్రాటిట్యూడ్ ని చాలా ఎవ్రీ టైం మీట్ అయినప్పుడల్లా మాట్లాడినప్పుడల్లా, మీతో మాట్లాడినా విజయ్ గారితో మాట్లాడినా అందరితో మాట్లాడుతుంది ఆ సోర్స్ నడిపిస్తుంది కదా అన్న ఫీలింగ్ అయితే. మేబీ ఇది ఎమోషనల్ అంటారు ఏమంటారు నాకు తెలియదు. మీనా కుమారి గారితో మాట్లాడినప్పుడు అది గుర్తుండిపోయింది హార్ట్కి వెళ్ళి. ఆవిడ దగ్గర నుంచి ఒకటి విజయ గారికి టక్కని కాల్ చేస్తాను. ఇదంతా ఇదంతా ఒక గ్రూప్ ఫామ్ అయింది ఆయన బట్టే కదా ఈ లెర్నింగ్ అంతా జరుగుతుంది. ఆయన లేకపోతే అసలు లెర్నింగే జరగదు. ఇందులో మనం మొన్న ఎండ్ ఆఫ్ టైంలో ఆయన కూడా అంటారు, అంటే ఆ సోర్స్ నుంచే ఒక హ్యూమన్ ఫామే ఎందుకు కావాలి అని అది కూడా వచ్చింది, నేను విన్నాను. డైరెక్ట్ గా సోర్సే పనిచేయచ్చు కదా, అంటే అది ఎగ్జిస్టెన్స్ ఆయన ఫామ్ లో వచ్చి మనం టీచింగ్ చెప్పకపోతేనే గానీ రాదు కదా. ఒక ఫామ్ అంటూ ఉండాలి, ఎగ్జిస్టెన్సే అలా ఉంది కదా, డైరెక్ట్ గా సోర్సే పనిచేయచ్చు కదా. ఎందుకు హ్యూమన్ ఫార్మ్స్ ఎవరన్నా కృష్ణమూర్తి గారు కానీ రామకృష్ణ పరహంస కానీ వీళ్ళందరూ ఎందుకు ఆ ఫార్మ్స్ లో వచ్చి సంథింగ్ హ్యూమన్ కాన్షియస్నెస్ లో షిఫ్ట్ తీసుకొస్తున్నారు కదా సార్. బట్ ఏ లెవెల్లో లెర్నింగ్ ఆ లెవెల్లో జరుగుతుందని అనుకుంటున్నాను డెఫినెట్ గా. అందుకని ఇక్కడికి ఎందుకు వస్తున్నాను అంటే పీస్ ఉంది వస్తున్నా అంతే సార్. ఇంకేమి ఆ పీస్ నే ఇక్కడ డైలీ లివింగ్ లో తెలియకుండానే జరుగుతుంది సార్. దట్స్ ఇట్ అంతే. టైం తీసుకోవాలనుకోవట్లేదు ఇంకా. బట్ వన్స్ అగైన్ గ్రాటిట్యూడ్ సార్, సో మచ్ గ్రాటిట్యూడ్. అది లేకపోతే లేము. నేను అనలేను, ఎందుకంటే అక్కడి నుంచి నేర్చుకుని నాకు పెట్టద్దు అంటే నేను పెట్టకుండా, ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి నాకేమి ఇవ్వద్దు అంటారు, బట్ ఇవ్వకుండా ఉండలేం కదా సార్. మా వై కదా, వాళ్ళు ఆ స్టేజ్ రీచ్ అయ్యారు, నేను ఇక్కడే ఉన్నాను అన్నప్పుడు నేను ఎట్లా పెట్టకుండా ఉంటాను. అట్లా జస్ట్ ఆ భావం అర్థం అవుతే చాలు సార్. నెక్స్ట్ వేరే వాళ్ళు మాట్లాడతారు. మహేశ్వర్ గారు. సార్ నేనైతే వీడియో అయితే వినలేదు సార్. నాకు అర్థమైంది ఏంటంటే, అంటే ప్రీవియస్ టీచింగ్స్ నుంచి అండ్ నా అండర్స్టాండింగ్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఒక రెండు కొంచెం గట్టిగా మాట్లాడతారా? వినపడుతుందా సార్?
సో నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఇప్పుడు దీన్ని రెండు 2 వేస్కి తీసుకోవచ్చు సార్. అంటే మనకి పరిచయం అయ్యాయి, పరిచయం అయిన వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు అవ్వట్లేదు, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళకి టీచింగ్స్ ఏం తెలీదు, వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు అవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి టీచింగ్స్ దొరకలేదన్నా, లేకపోతే మనకి టీచింగ్స్ దొరికినా కానీ మనకి ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరగలేదు అని మనం క్వశ్చన్ చేసుకోవాలి సార్. సో మనం ఆల్రెడీ టీచింగ్స్లో ఉన్నాం కాబట్టి, నేనున్నాను కాబట్టి, నేను ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదు అని నేను ఎంక్వైర్ చేసుకుంటే, అంటే ఆ వర్డ్ ఉంది కదా సార్, ఫండమెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ అని చెప్పేసి. నా అండర్స్టాండింగ్ ఏంటంటే సార్, దెర్ ఇస్ నో ఎంటిటీ టు చేంజ్. అసలు చేంజ్ అవ్వడానికి ఒక ఎంటిటీ అనేది లేదు. మీరు చెప్పారు కదా సార్ రీట్రీట్లో, అదర్ షోర్ అంటారు కదా సార్, ఆ అదర్ షోర్ ఒకటే ఉంది సార్. ఆ అదర్ షోర్ వెళ్ళడానికి దెర్ ఇస్ నో ఎఫర్ట్, బోట్ లేదు అక్కడ, ఏది లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ అవ్వడానికి కూడా ఒక ఎంటిటీ అనేది ఏం లేదు. విజయ్ మ్యామ్ చెప్పినట్టు వీడియోలో సార్ చెప్పారు కదా, దెర్ ఇస్ ఓన్లీ సీయింగ్ అని చెప్పేసి. దెర్ ఇస్ ఓన్లీ సీయింగ్, దెన్ యూ కెన్ రీచ్ టు అదర్ షోర్ ఈవెన్చువల్లీ. సమ్ టైమ్ ఇట్ టేక్స్, బట్ ఈవెన్చువల్లీ అదర్ షోర్కి అదే 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 నిజము. సో అది ఎందుకు చూడలేకపోతున్నామంటే, కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది థౌజండ్స్ ఆఫ్ థాట్స్ అండ్ ఎన్నో వేల ఆలోచనలు మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయి సార్. ఏ ఆలోచన నిన్ను గట్టిగా అంటిపెట్టుకునేది అనేది మనం చూడాలి. ఆర్ ఎల్స్ మీరు టూ మచ్ ప్లెజరబుల్ లైఫ్, టూ మచ్ కంఫర్ట్ లైఫ్, టూ మచ్ సెక్యూరిటీ లైఫ్లో ఉన్నప్పుడు, దెన్ ఐ డోంట్ థింక్ ఆ సీయింగ్ అనేది జరగకపోవచ్చు సార్. కానీ సార్, మనం నార్మల్గా మనుషుల్ని చూస్తూ ఉంటాము, కానీ వాళ్ళకి అంటే మీకు సీయింగ్ జరిగిందా, మీకు టూ మచ్ సైలెన్స్ వచ్చిందా, మీకు ఇలా మిస్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చాయా అనేది అడగడం కొంతమందికి ఇర్రెలవెంట్ అని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే సార్, కొంతమంది ఉంటారు సార్ నార్మల్గా మాట్లాడతారు, బట్ డీప్ ఇన్సైడ్ దెర్ విల్ బి నో డిజైర్ సార్ ఫర్ దెమ్. సో అలాంటి వాళ్ళు వెరీ వెరీ రేర్. మేబీ లక్షలో ఒకడు ఉండొచ్చు, లేకపోతే కోట్లో ఒకడు ఉండొచ్చేమో. నార్మల్ గానే మాట్లాడతారు, బట్ డీప్ ఇన్సైడ్ దెర్ విల్ బి నో డిజైర్ అట్ ఆల్. టూ మచ్ కాంపాషనేట్ గా ఉంటారు, బట్ నార్మల్ గానే ఆఫీస్కి వెళ్తుంటారు, అన్ని చేస్తుంటారు, బట్ దెర్ విల్ బి నో డిజైర్ అట్ ఆల్. అంటే కంప్లీట్లీ సెల్ఫ్లెస్ గా ఉంటారు అండ్ నార్మల్ గానే కనిపిస్తారు వాళ్ళు కూడా. సో అలాంటి వాళ్ళు కూడా మనకి కనిపిస్తారని నేను నమ్ముతాను సార్. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారని నేను నమ్ముతాను సార్. ఏంటంటే మన బ్రెయిన్ లో ఎప్పుడైతే డిజైర్ అనేది లేదో, దెన్ దెర్ విల్ టూ మచ్ సెల్ఫ్లెస్ గా ఉంటాం సార్ మనం. సో ఆ డిజైర్ అనేది, అంటే ఆ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో 1000 ఆలోచనలు ఉంటాయి. ఏ ఆలోచన మనల్ని అంటిపెట్టుకొని ఉంది అని మనము డీప్ ఎంక్వైరీ చేస్తే, ఆ ఆలోచనని కొంచెం వదిలేస్తే, దెన్ దెర్ విల్ బి యూ కెన్ రీచ్ టు అదర్ షోర్ సార్. ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ చేంజ్, నాకు ఆ పదాలు నచ్చలేదు సార్. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ టు ట్రాన్స్ఫార్మ్, దెర్ ఇస్ నథింగ్ టు చేంజ్ అని నాకు అర్థమైంది సార్. శివ గారు. హలో, నమస్కారం సార్. ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. నిన్ను మీరు కంటిన్యూ చేయండి సార్. ప్రవీణ్ గారు. సార్ నమస్కారం సార్. నా ఒక 2 months బ్యాక్ నేను పర్సనల్గా కొంచెం గట్టిగా మాట్లాడతారా సార్? పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి మా ఫ్రెండ్ది షేర్ చేయాలనుకుంటున్నా. ఈ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నాకు లింక్ అయింది. అది ఒక 3 months బ్యాక్, 2 months బ్యాక్ సంథింగ్, వాడు మేము మీట్ అయ్యాను సార్. మీట్ అయితే ఒక 1 hour పాటు కూర్చున్నాం. మాడుతుంటే తన పర్సనల్ ఇష్యూ షేర్ చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు తను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ఎగ్జామ్ ఫుల్ గా ఫోకస్ చేయలేకపోతున్నాడు. ప్లస్ తను రిలేషన్ లో ఉన్నాడు సార్. అయితే ఎక్కువగా ఎవరితో టచ్ లో లేడు.
ఎగ్జామ్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నాడు కానీ అది అలాగా ఇట్స్ గోయింగ్ అన్నట్టుకు వెళ్తుంది. ఎగ్జామ్ ఒకటి మొన్న దగ్గరికి వచ్చి క్వాలిఫై అవ్వడం కానీ మళ్ళీ అలా ప్రిపరేషన్ వెళ్ళడం, ఇంటి దగ్గర నుంచి ఏమో ఏదైనా జాబ్ జాయిన్ అవ్వు, ఏదో ఒకటి చూసుకొని, కానీ చుట్టుపక్కల వాళ్ళు అది ఏం చేస్తున్నది ఇది సంథింగ్ అన్ని ఫ్యాక్టర్స్ కలిపి తన రిలేషన్ ఉన్న తను ఎవరైతే ఉన్నారో తనతో ఒకరి దగ్గర టచ్లో ఉండడం వల్ల అస్తమాను తను మైండ్లో ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అంతా కూడా ఏదైతే ఉందో తనకి లోపల అంతా గ్లడ్జ్ అంతా కూడా అది తనని ఇరిటేట్ చేయడం కానీ, మెంటల్గా బాగా స్ట్రెస్ చేయడం కానీ చేస్తున్నాడు. అది యాక్చువల్గా ఇది ఇలాగా కంటిన్యూ అవ్వడం ఒక 2 years నుంచి కూడా అలాగే కంటిన్యూ అవుతుందంట. అంటే తను హర్ట్ చేయడమే కాకుండా వీడు ఫీల్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు. సారీ ఏమనుకోకని మళ్ళీ చెప్పడం, తను ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ తనకు చేయడం నాకు అర్థం అవుతుంది, కానీ నువ్వు తెలియకుండా నాకు మెంటల్గా చాలా స్ట్రెస్ ఇస్తున్నావు అని చెప్పి తను చెప్పడం, మళ్ళీ వీడు అర్థం అవుతుంది, ఓకే ఓకే సారీ, ఇంకెప్పుడు చేయను అనడం, మళ్ళీ తెలియకుండానే ఇంకా అలాగా అదొక అలవాటుగా అది అలా వెళ్ళడం, ఇదంతా షేర్ చేసుకుంటూ వచ్చాడు సార్. అయితే మొన్న నేను ఇలా చెప్పాను సార్, నీకు లోపల తనతో మాట్లాడేటప్పుడు ఏదైతే నీ మైండ్లోకి అది వస్తుందో అది వాట్ ఈజ్ అన్నది సంథింగ్, అది ఆ వాట్ ఈజ్ అన్నది అలా చూడది అని చెప్పాను సార్. అయితే మళ్ళీ రీసెంట్గా ఎస్టర్డే బిఫోర్ మళ్ళీ మేము మీట్ అవుతే మళ్ళీ ఇలాగా ఏంటి ఎలా ఉంది అని అడిగితే, ఏముంది అలాగే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలాగే మళ్ళీ సేమ్ అదే అలాగే వెళ్తుంది బానీగా, అది వాట్ ఈజ్ అన్నది చూడడానికి చాలా బాగుంటది అన్నట్టుగా నాకు చెప్పాను సార్. చెప్తే అసలు నాకు అది ఉందని కూడా నాకు అసలు మైండ్కి అది ఆ ఫ్లోలో తడట్లేదు, తెలియట్లేదు, ఫ్లోలో వెళ్ళిపోతుంది. అసలు అది నేను ఆ ఫ్లోలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది నేను ఐడెంటిఫై చేసుకోకుండానే తెలియకుండా తను మళ్ళీ హర్ట్ చేయడం కానీ ఆ ఎమోషనల్ గా అలాగా వెళ్ళిపోతుంది అని చెప్పి మారదామని ఎంత అనుకుంటున్నా కానీ ఇంకా అలా వెళ్ళిపోతుంది అన్నట్టుగా అని చెప్పాడు సార్. సో అది నాకు ఈ ఈ టాపిక్ లింక్ అయిందని షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే. మీనా కుమార్ గారు. నమస్తే సార్, అందరికి నమస్తే. నమస్తే. ఆ, సార్, నాది అంటే నేను ఎప్పుడు ఈ సత్సంగని ఇది అటెండ్ చేస్తానని అనుకోలేదు. నాదైతే అసలు నేను చేసిన పని కాదు ఇది, ఇట్ హ్యాపెండ్ అనుకుంటాను. నేను ఇందులో సత్సంగ్లో జాయిన్ అవ్వడం అనేది ఇదంతా ఒక జర్నీ. నేను 2021లో సత్సంగ్లో జాయిన్ అయ్యాను సార్. అప్పుడు జాయిన్ అయినప్పటి నుంచి నేను స్టార్టింగ్ లో వింటున్నప్పుడు అసలు నిజంగా ఇలా ఉంటుందా, ఇదంతా జరుగుతుందా అన్నట్టు కొంచెం అనిపించేది సార్ నాకు. తర్వాత లేదు అని కొంచెం చూసినప్పుడు నాకు ఏదో ఒక ఇది అనిపించినప్పుడు సడన్ గా నాలో చేంజెస్, అంటే ఇవి వింటున్నాను, నాలో చేంజెస్ వస్తుందా లేదా అని అనేది ఫస్ట్ లో అనుకునేదాన్ని సార్. తర్వాత పోను పోను నాకు ఈ నేను అనేది ఒక చాయిస్, కండిషన్, నేను ట్రాన్స్ఫార్మ్ కావాలి లేదా మ్యూటేషన్ కావాలి నాకు అనడమే ఒక పెద్ద ఒక చాయిస్. అది నేను అనేదే నిజంగా లేదని, నేను ఉన్న చోట ఏది జరగదని, అసలు నేను తోటి వెళ్తే ఈ మ్యూటేషన్ కానీ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ చేయలేమని నాకు అనిపించింది సార్. తర్వాత కొన్ని అంటే మీరు చెప్తున్నవి ఇప్పుడు సత్సంగ్లో విన్నప్పుడు చూస్తూ ఉంటే నాలో చేంజెస్ వచ్చినాయా లేవా అని చూసుకున్నప్పుడు కంపల్సరీ నాలో చేంజెస్ కనబడినాయి సార్. నాకు చాలా టెన్షన్ కానీ థింకింగ్ వేలే చేంజ్ అయింది సార్. నాకు థింకింగ్ ఆలోచించే అంటే ఆలోచననే చేంజ్ అయిపోయింది సార్. అది తర్వాత అంటే కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి సార్, కానీ కంప్లీట్ మ్యూటేషన్ అనేది అంటే ఇప్పుడు నాకు కంప్లీట్ మ్యూటేషన్ అనేది కూడా ఒక నేను అనేదే లేదు, అసలు నేను అనేదే అట్లా అనుకోవడం కూడా ఒక కండిషనే అని అనిపించింది సార్ నాకు. అండ్ అండ్ జర్నీ అయితే వింటున్నాను సార్. దేర్ ఈస్ ఓన్లీ సీయింగ్ అనేదే ఉన్నది, లిజనింగ్, సీయింగ్ అనేది ఉన్నది అనిపిస్తుంది సార్ నాకు. అండ్ ఇలా వెళ్తుంది సార్ నా జర్నీ. థ్యాంక్ యూ సార్. రాజు గారు. సార్ నమస్తే సార్. చేంజ్ అయితే పెద్దంత
సిగ్నిఫికెంట్గా ఏం లేదు సార్. మెయిన్ రీజన్ ఈ సీయింగ్ అదే సిన్సియారిటీ లేకపోవటం ఒక మెయిన్ రీజన్. అంటే మిగిలిన విషయాలకి, వరల్డ్లీ మ్యాటర్స్కి చనిపోకపోవటం, అంటే ఇంకా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఆ, అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి. ఆ తర్వాత ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, అంటే అది ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లేకపోతే సొసైటీ, ఈ వేరియస్ ఇంటరాక్షన్స్లో తీసుకున్న రెసిడ్యూస్ ఏవో అవి, ఆ ఇంప్రెషన్స్ రిపీటెడ్గా బయటికి రావటం వల్లనే మూమెంట్ ఆఫ్ థాట్ చాలా స్పీడ్గా ఉండటం, అప్పుడు నేనుని మిస్ అవ్వటం, సీయింగ్ ప్రాపర్గా జరగకపోవటం అలా జరుగుతున్నారు సార్. ఆ తర్వాత ఈ ఓల్డ్ హ్యాబిట్స్ కూడా, దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందనే చెప్పాలండి. అది ఆ, ఇంకా అంటే నాకు టీవీ చూడకూడదని అనుకున్నా, ఇంకా అప్పుడప్పుడు చూడటం, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంతో 1 అవర్ రోజులో ఈ ఓల్డ్ హ్యాబిట్స్ కూడా కంటిన్యూ అవ్వటం. ఆ తర్వాత ఆ, ఈ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఈవెన్ 2-3 డేస్ సీయింగ్ అసలు జరగకపోవటం, ఆ, అందులో కొట్టుకుపోవటం, మళ్ళీ అది నార్మల్ అయినప్పుడు మళ్ళీ ఇటు రావటం. సో ఓవరాల్గా అంత ఆ, అంత స్మూత్గా అయితే జరగట్లేదండి. చాలా చాలా డిస్టర్బెన్సెస్ అయితే, చాలా డిస్టర్బ్డ్ సీయింగ్ అని చెప్పాలి. సో అందు గురించి చేంజ్ అనేది పెద్ద ఎక్కువగా ఇవి జరగట్లేదు సార్. యా, ఇంకా బహుశా ఉన్నాయేమో రీజన్స్, నేను గుర్తొస్తే మళ్ళీ చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. శివ గారు. సార్, అసలు ఏమి చెప్పాలన్నా కూడా తక్కువే సార్. వర్డ్స్ లో చెప్పాలంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా కష్టమే సార్. కానీ ఒకటి, నేనుతో చూడడము, నేను లేకుండా చూడడము అనేది ఉంటాయి. అది చూడగలుగుతాము అని నేను మాత్రం అనుకోలేదు సార్. అది అసలు ఎలా, అది ఒక అదృష్టం సార్, అంతే సార్. ఆ అవకాశం ఎట్లా వచ్చింది ఏమిటి అనేది కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ అంతా ఆ పాయింటర్స్ ఇవ్వడము, ఆ వచ్చిన డౌట్స్ను ఇలా అడగంగానే అలా చెప్పడము, కరెక్ట్ సొల్యూషన్, దానికి పాయింటర్స్కు కరెక్ట్ వేలో వెళ్ళడము. ఆ ఇప్పుడు మనము ఒక డెస్టినేషన్ లేకుండా ఊరికి రోడ్డును పట్టుకొని డ్రైవ్ చేస్తే ఎన్ని రోడ్లు అని తిరుగుతాము, ఎంత అని తిరుగుతాము. అలా వచ్చిన థాట్స్ అన్ని కంటిన్యూ చేసుకుంటూ థాట్స్ అలా వెళ్తే ఎక్కడికి వెళ్తాము? ఆ థాట్స్ ను ఆర్గనైజ్ గా దాన్ని అసలు నేను లేకుండా చూడడము అనేది ఒక అద్భుతం సార్. దాంతో ఇమ్మీడియట్ గా ఆ కాన్ఫ్లిక్ట్ యొక్క తీవ్రత ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎంత తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది, కాన్ఫ్లిక్ట్ లేకుండా ఎలా పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేరే వాటిస్ లో వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. అంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ అక్కడ మనము అది ఒక బిలీవ్నెస్ అనేది ఏది లేకుండా ప్రతి మొమెంట్ కూడా ఎలా అప్లై చేయాలి, ప్రాక్టికల్ గా ఎలా ఒక ఇలాంటి అద్భుతమైన విషయాన్ని ఇలా ప్రాక్టికల్ గా చెయ్యాలి, చేసి చూడండి అని ఇంత డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ చెప్పడము అనేది అది ఒక అద్భుతం సార్. అది ఏ రిఫర్ చేసిన వేదాలు, ఉపనిషత్తులు, ఏది రిఫర్ చేసినా కూడా అన్నిట్లో ఉంటుంది. కానీ అసలు ఎలా ఎక్స్పీరియన్స్ కావాలి, అన్నిట్లో కాన్సెప్ట్సే ఉంటుంది. ఎవరు చెప్పినా కాన్సెప్టే చెప్తారు. కానీ ఎలా మామూలుగా ఒక మామూలు పర్సన్ ఎక్స్పీరియన్స్ కావడం ఎంత సింపుల్ గా, ఇంతకంటే సింపుల్ గా ఇంకా చెప్పగలగడానికి ఏమైనా ఉందా అని కూడా అనిపించింది సార్ అప్పుడప్పుడు. అసలు కళ్ళలో నీళ్లు రావడమే అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంతే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు కృష్ణమూర్తి గారు జన్మదినం.
We are all very grateful to the greatest master, Lord, ever been in the came to earth. ఇంతకుముందు ఇప్పుడు అంత గొప్ప మాస్టర్ రాలేదని అనిపిస్తుంది. ఎందుకంటే his way is a direct way. ఏదో నెమ్మదిగా ఆ విషయం ఈ విషయం అన్ని విషయాలతో వెళ్ళే బోధన కాదు అది. కానీ నేను అనేది లేని నేను ఎలాగ ఉంది, లేని నేను ఎలాగ ఫారెన్ అయింది, ఆ నేను మళ్ళీ లేకుండా ఎలాగవుతుంది, చివరికి అన్నిటికీ మూలమైన ఆ గ్రౌండ్ అనండి, టైమ్లెస్ స్టేట్ అనండి, గాడ్ అనండి, ఏదైతే అనేక విధాలుగా అనేక పేర్లతో ఉచ్చరింపబడి ఏ నామము ఏ రూపము దేనికైతే ఏ వర్ణన ఇవ్వలేమో ఆ సోర్స్, ఆ మూలం, అన్నింటికీ ఉనికి అయిన మూలం అనేటువంటి విషయం అనేది ఏ విధంగా వ్యక్తం అవుతుంది. నేను తెలుసుకోవడం కాదు, అది వ్యక్తం అవుతుంది. అవ్యక్తము వ్యక్తం రెండు ఉన్నాయి కదా. అవ్యక్తము అంటే బయటికి కనబడింది, చెప్పినా అర్థం కానిది, రూపము లేనిది, నామము లేనిది, వర్ణనకి వీలు కానిది అయినటువంటిది ఎలా వ్యక్తం అవుతుంది? ఈ వ్యక్త ప్రపంచం ఇది. అంటే ప్రపంచమంతా కనిపిస్తుంది, వినిపిస్తుంది, స్పర్శకు తెలుస్తుంది, పంచేంద్రియాల గ్రాహ్యం. కానీ ఇంద్రియ గ్రాహ్యం కానిది అయినటువంటిది, మనస్సుకి గ్రాహ్యం కానిది, బుద్ధికి గ్రాహ్యం కానిది, మాటతో వర్ణింపలేనిది అయినటువంటిది ఒకటి ఉంది. అది తనకు తానే తెలియపరచుకోగలదు, కానీ ఒకరు దాన్ని తెలియపరచలేరు. ఎందుకంటే ఒకరు అనేవాడు ఒక గతం, ఒక భావన, ఒక ఆలోచన యొక్క పోగు, ఒక అనుభవ సారం. అతను దాని గురించి ఏం మాట్లాడగలడు? ఒకవేళ మాట్లాడినా అది సంపూర్ణంగా దాని గురించి మాట్లాడడం అసాధ్యం. అందుకని ఆ నేను యొక్క అంతమే దాని యొక్క మొదలు. అంచేత ఆ నేను అంతం అవ్వటం అనేది ఎంత అవసరం అనేది ఒకటి మానవ కళ్యాణానికి దోహదం చేసేది, మానవ సంఘర్షణ అంతం చేసేది, హింస అనేది అంతం చేసేది, ప్రేమను నెలకొల్పేది, తర్వాత ఒక సామరస్యత ప్రపంచంలో నెలకొల్పేది, శాంతి అనేది ఏర్పరిచేది అయినటువంటిది ఒక్కటే ఉంది. అది మానవుడి దుర్గుణాన్ని వదిలి సుగుణాన్ని సంపాదించడం కాదు. సుగుణమైనది ఏదో దాంట్లో ఈ సుగుణం అంతా ఉంది. సర్వసుగుణాలకి మూలమైనది ఏదో దానిలో సుగుణం ఉంది. సుగుణం నేర్చుకోబడేది కాదు, మార్పు అనేది పొందేది కాదు. ఉన్నది మరణించటం వల్ల సంభవమయ్యే ఒక సరికొత్త విషయం, అది మార్పు. అదేంటి అనేది మనసుకు తెలిస్తే అది మార్పు కాదు.
కాబట్టి తెలిసింది అంతమైన తర్వాత ఉన్నదే సంపూర్ణమైన పరివర్తన అనండి, మ్యూటేషన్ అనండి, చేంజ్. There are so many words, but the words are not important. But we have to use words. That is the difficulty. అయితే అటువంటి ఒక స్థితిని ఇప్పుడు ఇక్కడే పొందడం సాధ్యము, కాలములో సాధ్యము కాదు అని అది ప్రాక్టికల్గా చూపించిన మహానుభావుడు, గ్రేటెస్ట్ మాస్టర్ అని ప్రకటించుకోకపోయినా అతని యొక్క ఔన్నత్యాన్ని అణుమాత్రంగా చూపించకపోయినా ఒక నిరాడంబర మహాత్ముడు అయినటువంటి కృష్ణమూర్తి గారు ఆ సద్యోముక్తి అంటే వెనువెంటనే విడుదల. దేని నుంచి విడుదల? అజ్ఞానము నుంచి విడుదల. వెనువెంటనే విడుదల, కాలములో కాదు, ఇప్పుడు ఇక్కడే విడుదల ఎలా సాధ్యం అనేది మాటల ద్వారా చెప్పడం ఎంత కష్టం, దాన్ని చూపించడం ఎంత కష్టం. అది మామూలు మానవుడి మనసులో అది సబబుగా ఉన్నట్టు, రీజనబుల్గా ఉన్నట్టు, లాజిక్కి తగినట్టు ఒక సైంటిస్ట్కి కానీ, ఒక సాధారణ మనిషికి కానీ, లేదంటే ఒక లౌకికుడికి కానీ, లేకపోతే ఒక ఆధ్యాత్మికవేత్తకి కానీ, ఎవరికైనా సరే ఆ బోధ చాలా చాలా సూటిగా ఉన్న విషయము, ఇది అసాధ్యమైన విషయం కాదు అన్నట్టుగా అంత కాంప్లెక్స్ థింగ్ని సింప్లిఫై చేసి ప్రపంచానికి తీసుకువచ్చిన మహాత్ముడు ఆయన. నేను ఎంత చెప్పినా అది దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఈరోజు ఆ మాటలతో సంస్మరించుకొని ఆ సంస్మరణతో ఈరోజు టాపిక్ మొదలు పెడదాము. నా హృదయం పొంగి వస్తున్న మాట అంతే. క్షమించండి ఏదైనా ఎక్కువ మాట్లాడితే. అదే అతని గురించి ఏమి ఎక్స్ప్రెస్ చేయకుండా ఏం మాట్లాడలేను. ఎందుకంటే ఇప్పటికే చాలామంది జీవితాల్లో ఆ వెలుగుని చూపిస్తున్నారు. ఆ వెలుగు అంచుల దాకా కొంతమందికి వచ్చింది. ఆ వెలుగు ఆక్రమించింది కొంతమందికి. కొంతమంది ఆ వెలుగు కొంతమందిని ముంచేసింది. ఇంకా చీకటి అంటే లేనటువంటి ఒక స్థితికి తీసుకొని వచ్చింది. సో అలాంటి అద్భుతమైన ప్రబోధ అది. అయితే ఇటువంటి ఒక ప్రబోధ మనల్ని ఎంతవరకు ఏం చేసింది అనేదే అత్యంత ముఖ్యం అన్నమాట. ఎందుకంటే బహుశా మనం కొద్ది మందిని, సుమారు 9, 8, 10 మంది కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాం అనుకోండి. అయితే ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి సంభాషణలు జరుగుతున్నాయి. ఈరోజు కృష్ణమూర్తి గారి టైం, ఆయన జీవించి ఉన్న సమయంలో కన్నా ఇప్పుడు అత్యంత విస్తృతంగా ఈ విషయం వ్యాప్తి చెంది ప్రతి ఒక్కరూ దీని గురించి లోతుగా పరిశీలన జరుపుతున్నారు. మేధావులేంటి, సామాన్యులేంటి, సైంటిస్టులు ఏంటి, అన్ని వర్గాలు, ఫిలాసఫర్స్ ఏంటి. సో కొంతమంది కృష్ణమూర్తి గారి పేరు చెప్పకుండానే ఆయన టీచింగ్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏదైతే కానివ్వండి. అయితే ఇప్పుడు ఈ ప్రధాన అంశమైన ఈ టీచింగ్ ఏంటి అంటే, నేను అనేటువంటిది కల్పితమైనది, కానీ అది నిజంగా తోపిస్తుంది ఉంది అని కదా. కల్పితమైనది అని ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని దాటి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ టీచింగ్లో కృష్ణమూర్తి గారు కానీ మరెవరు కానీ ఎంత వర్ణించినా నీకు నాకు తెలుస్తుందా? లాజికల్గా ఉండొచ్చు, బట్ డూ వీ నో
ప్రాక్టికల్లీ నో, వీ డోంట్ నో. అంటే నిజాయితీగా చెప్పాలంటే మనకు తెలియదు. నేనే లేనని మీరు ఎలా చెప్పగలరు? నేను పోతే అప్పుడు చెప్పగలరు. సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అబ్సెషన్ ఈజ్, మనకి ఒక ఐడియాస్ అనేవి ఫారం అయిపోతే, టీచింగ్ గురించి అర్థమైపోతే మనకు అంతా తెలిసిపోయిందనేటువంటి అత్యంత భ్రమలో పడిపోతాం. కానీ అది చాలా గొప్ప భ్రమ. అది లౌకికమైన భ్రమ కంటే గొప్పది. దాన్ని జయించడం చాలా కష్టం. కాబట్టి బివేర్ దట్ వాట్ ఎవర్ వీ నో, వాట్ ఎవర్ వీ అండర్స్టాండ్, వాట్ ఎవర్ వీ సీ ఈజ్ నాట్ ది హోల్ కంప్లీట్. ఇఫ్ ఇట్ ఈస్, ఈ పాటికే మనం దాటి వెళ్ళిపోతాం. మన మీటింగ్సే రావు. ఈ మీటింగ్లోనే ఉండం, ఎవరు ఉండరు. సో అందుకనే ఒకరు చెప్తారు, తెలిసిన వాడు మాట్లాడేవాడికి తెలియదు. అంటే అది కృష్ణమూర్తి గారికి వర్తించదు. ఎందుకంటే కొంతమంది, మీకు కూడా సార్, మీకు కూడా అంటున్నాను సార్. బ్రింగ్ మీ ఇన్ ప్లీజ్. ఎందుకంటే కొంతమంది మహానుభావులు మాట్లాడి ప్రపంచానికి టీచింగ్ అందించారు. కొంతమంది మాట్లాడకుండా మౌనములోనే ఆ టీచింగ్ని ఆలోచన యొక్క స్రవంతి, ఒక ప్రవాహం. అంటే వారి సదాలోచనలు, వారి ప్రేమ తరంగాలు, వారి కరుణ తరంగాలు, వారిలో ఉన్నతమైన నిశ్శబ్ద తరంగాలు, తర్వాత సందేశాల రూపంలో ప్రపంచములో ఆలోచన మేఘావృతమైన ప్రపంచం ఇది. అంటే ప్రతి ఆలోచన మేఘములాగా అలుముకుంటుంది ప్రపంచం చుట్టూ. ద హోల్ గ్లోబ్ అనమాట. మేఘాలు ఎలా అలుముకున్నాయో, వాట్ ఎవర్ వి థింక్, ఇట్ విల్ గో టు ది థాట్ వరల్డ్, నాట్ ది ఫిజికల్ వరల్డ్. దెర్ ఇస్ ఎ థాట్ వరల్డ్. సో ఈ ఆలోచన తరంగాలు ప్రపంచంలో ప్రయాణం చేస్తాయి. సో అంచేత కొంతమంది మహాత్ములు మౌనంగా ఈ ఆలోచన తరంగాల్ని ప్రసారం చేస్తున్నారు. వారేం చెప్పరు, కానీ ఆ తరంగాలు కొంతమందికి అనుకోకుండా ఎఫెక్ట్ చేస్తాయి. సడన్గా ఒకరు జీవితాన్ని ఎందుకు ఇలా జరుగుతుంది అని చూడగలుగుతారు. ఆ చూడటం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? వాళ్ళకి కలిగిన ఆలోచన కాదు అది, కానీ ఆ మహాత్ముల నుంచి, ఆ ప్రేమమయం నుంచి, తర్వాత ఆ ప్రేమ తరంగాలు ఏవైతే వచ్చాయో ఆ తరంగాలు వారిని తాకాయి. ఆ ఇంటెలిజెన్స్ వారిని తాకింది. అప్పుడు చూడడం జరిగింది. అప్పుడు ప్రశ్న ఉదయించింది వారిలో. అంతవరకు అది జరగలేదు. అందుకనే కొన్ని తారలు భూమి మీదకి ఉన్నాయి, వెళ్తుంది ఆకాశం నుంచి దిగి. సో అది ఒక్కొక్క రకాలైన వెలుగుల్ని ప్రసాదించాడు. మాట్లాడకుండా కంటి చూపుతో, తాకడంతో, ఇలా రకరకాల వెలుగుల్ని రకరకాల విధాలుగా ప్రసరింప చేశాయి. అయితే మనందరం కొంతమంది కొన్ని ప్రయాణాలు చేసి ఉండొచ్చు. ఇందాక కొంతమంది మనలో చెప్పారు, ఒక డైరెక్షన్లో వెళ్ళొచ్చు, అది కాదని మరొక డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఆధ్యాత్మికంగా, లౌకికంగా కూడా. అయితే ఎంచుకుని కొన్ని డైరెక్షన్స్ వెళ్ళొచ్చున్నాం. కానీ అంటే రకరకాల ఇజమ్స్లో ప్రయాణం చేయొచ్చు, రకరకాల మతాల్లో, రకరకాల
బోధనా తత్వంలో రకరకాల గురువుల బోధన అంశాలలో సాధనలో వెళ్ళచ్చు. కానీ ఇదంతా ఏమవుతుందంటే కృష్ణమూర్తి గారిని విన్న తర్వాత సడన్గా దిక్కులన్నీ ఆగిపోయింది. ఏ లేదు, బి లేదు, సి లేదు, డి లేదు, ఉత్తరం లేదు, దక్షిణం లేదు, పడమట లేదు, తూర్పు లేదు, దిక్కులన్నీ ఆగిపోయి ఇంకా నేనేంటి అని కేవలం తన వైపే ఉంది దృష్టి అంతా, ఫోకస్ అంతా. సో ఆ విధంగా చేసి ఏం చేశారని ఈ బోధనని చాలా ఎందుకు అంత సూట్ అయింది అంటే ఇది మానవ దుఃఖాన్ని సంపూర్ణంగా అంతం చేసేటువంటి బోధన. నిజంగా అర్థమైతే, నిజంగా దాన్ని అమలు చేయగలిగితే జీవితంలో ఈవెన్ ఏ సింగిల్ వర్డ్, ఏ సింగిల్ సెంటెన్స్ ఆఫ్ కృష్ణమూర్తి విల్ ట్రాన్స్ఫార్మ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే అంత శక్తి ఉంది. మనం 100 మంది దగ్గర వినక్కర్లేదు కృష్ణమూర్తి ఏం చెప్పారని. ఆయన పుస్తకాలు 100 చదవక్కర్లేదు, ఆయన స్పీచ్లు వేల కొలది 100ల కొలది వినక్కర్లేదు. కానీ ఇఫ్ యు లిసన్ వన్ థింగ్ డీప్లీ అండ్ టేక్ ఇట్ ఇన్ యువర్ హార్ట్, అప్పుడు మనం దాన్ని అప్లై చేయగలిగితే, ఒక విషయానికో 2 విషయాలకో మరణించగలిగితే నిజంగా, అంటే సో దట్ ఇట్ వోంట్ కమ్ అగైన్, ఒక నీడలా కాకుండా, ఎలాగ ఏదిగా కాకుండా అసలు రాకుండా పోతే, భస్మం అయిపోతే, ఇఫ్ యు నో హౌ టు డై ఫర్ దట్, ఏ హ్యాబిట్, ఎన్ ఐడియా, ఏ బిలీఫ్, ఇఫ్ యు నో హౌ టు డై, అంటే విధానం కాదు, హౌ టు డై అంటే దాన్ని చూసి దాన్ని ఎలాగా నేకెడ్గా చూడగలం, డైరెక్ట్గా చూడగలం. చూసిన తర్వాత దాంతో అది అబద్ధమని ఎంత స్పష్టంగా చూడగలం. అలాగ చూడడం వల్ల అది పండిపోయి ఎండిపోయిన ఆకు చెట్టు నుంచి రాలిన సహజ మరణాన్ని పొందినట్టు అలాగా మనలో అది పడిపోవడం అన్నమాట. నాట్ దట్ యు ఆర్ అంటే డినయింగ్ ఇట్, యు ఆర్ కిల్లింగ్ ఇట్, ఆర్ యు రిజెక్ట్ ఇట్, ఆర్ ఏదో ఒకటి మనం వదిలేయటం కాదు, అది మనల్నే వదిలేయటం అన్నమాట. దట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ఇఫ్ యు సీ దట్ ఫుల్లీ కంప్లీట్లీ ఇట్ విల్ డై. దెర్ ఇస్ నో టైమ్ టు ట్రాన్స్ఫార్మ్, టు చేంజ్. యాక్చువల్లీ టైం లేదు దానికి. ఇఫ్ యు గివ్ టైం, అంటే నిజంగా కాలం ఇస్తే మారడానికి కాలములో ఎవరూ మారలేరు. అది చాలా స్పష్టమైనది. ఎందుకంటే మనస్సు చేస్తున్న మోసాలలో ఇది అత్యంత ప్రధానమైనది, అత్యంత ముఖ్యమైనది. అది వాయిదా వేస్తుంది, రేపటి నుంచి నేను సిగరెట్ మానుతానని, నెల రోజుల తర్వాత మంచి ముహూర్తం చేసుకొని తాగుడు మారుతానని, లేకపోతే మరి ఇంకేదో మానుతాను, ఒక హ్యాబిట్ మారుతాను, లేకపోతే నేను సాంప్రదాయాన్ని విసర్జిస్తాను, లేకపోతే నేను ఇదివరకు చేస్తున్న ఇవన్నీ కూడా అభ్యర్థనలు, పూజలు, మొక్కుబడులు ఇవన్నీ వదలగలుగుతాను. అది నెమ్మదిగా కొంచెం రిటైర్ అయిన తర్వాత నేను సీరియస్గా పనిచేస్తాను. ఇప్పుడు లాభాపేక్షతో ఉండాలి కదా. ఇలాగా మనస్సు ఏం చేస్తుందంటే కాలములో వాయిదా వేసుకుని వెళ్తుంది. కానీ వాయిదా వేసిన మనస్సు ఎప్పటికీ మరణించలేదు. సో మరణం అనేది ఇప్పుడు ఇక్కడే సంభవించాలి. అది కఠినంగా కొరకలేనిదిగా ఉండడం వల్ల కృష్ణమూర్తి టీచింగ్ అర్థం కాలేదు. ఇది అందరూ మాట్లాడారు, మేధావులు కూడా. ఎందుకంటే మనకి హ్యాబిట్లో సెక్యూరిటీ ఉంది, సెల్ఫ్ సెక్యూరిటీ ఉంది, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది, అటాచ్మెంట్ సెక్యూరిటీ ఉంది, ఎన్నో సెక్యూరిటీస్ ఉన్నాయి, ఒక సెక్యూరిటీ కాదు. సో ఇప్పుడు మరణం అంటే ఏంటి? సెక్యూరిటీ లేకపోవడం, ఇన్సెక్యూరిటీ.
ఇన్సెక్యూరిటీ అంటే అభద్రత. అభద్రతలో మనసు జీవించలేదు, ఆందోళన పడిపోతుంది మనసు. కాబట్టి ఎలాగో ఒకలాగా భద్రత కావాలి దాన్ని. అందుకే ఏం చేస్తుందంటే, అందుకే కృష్ణమూర్తి గారు అంటారు, ఇట్ ఈస్ డేంజరస్ అని. లవ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్. అంటే ద అదర్ థింగ్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ థింగ్ అని. ఎందుకంటే సెక్యూరిటీ అనే దాన్ని బద్దలు కొట్టేస్తుంది. సో మనము అంటే నేను అనేది సెక్యూరిటీలోనే జీవించగలదు, ఇన్సెక్యూరిటీలో జీవించలేదు అది. కాబట్టి నేను యొక్క జీవితానికి అది భగ్నపరిచేది ఇన్సెక్యూరిటీ. కాబట్టి ఏం చేస్తుంది, మనం తెలిసిన విషయాల్లో అంటి పెట్టుకుని ఉన్న క్షేమానికి ఒక గొప్ప విఘాతం కలుగుతుంది అన్నమాట, ప్రమాదం కలుగుతుంది. అందుకని మనిషి అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చును, పర్వాలేదు, కానీ అంత పరిపూర్ణంగా మారాల్సిన అవసరం లేదు. కాలంలో జరిగితే జరుగుతుంది, భగవంతుడి దయ వల్ల అదృష్టం వస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు మారాలంటే చాలా కష్టం కదండి. ఫ్యామిలీ ఉంది, ఇది ఉంది, పిల్లలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఈ అన్ని బంధాలు ఉన్నాయి, ఎలా మారిపోవడం, ఏం చేయడం అనేసి చాలా బాధపడిపోతాడు. అంటే మారడానికి ఉద్యమిస్తాడు కానీ మారలేకపోతాడు. ఇది ఒక సంఘర్షణ కింద మారిపోయింది. నిజమా కాదా? ఇది అసలు మెయిన్ థింగ్ యాక్చువల్గా. అంతేగా, అవమానాలు పొందకూడదు, నష్టాలు రాకూడదు, అర్థమైందా? కీర్తి దెబ్బతినకూడదు, పేరు పోకూడదు, అందలం ఎక్కాలి, ఆధ్యాత్మిక అందలం కూడా ఎక్కాలి. అంటే అంబిషన్ మోడ్లో ఎప్పుడు పనిచేస్తుంది అన్నమాట. నేను అది అవ్వాలి, నేను ఇది నిలబెట్టుకోవాలి, నేను ఇంకేదో పొందాలి. ఈ యొక్క దీంట్లో ఉండేటువంటి మనస్సు ఏదీ లేదు అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదే. ఎందుకంటే అది దాని మరణం. ఆ మరణానికి ఒప్పుకోదు. కానీ మరణిస్తేనే కదా తిరిగి కొత్త జీవితం రాబోతుంది నీకు అంటున్నారు కృష్ణమూర్తి గారు. నేను ఎలా మరణిస్తాను అని అడుగుతున్నాం మనం. హౌ కెన్ ఐ డై? దేర్ ఇస్ నో హౌ అంటున్నారండి. ఇది చిక్కొచ్చింది. సో అందుకని ఇక్కడ యాక్చువల్గా ఆయన చెప్పింది నిజంగా అర్థం చేసుకుంటే, నేను పరివర్తన పొందాలి, నేను మారాలి, నేను పరమశాంతిని పొందాలి, నేను పరమానందాన్ని పొందాలి, నిజంగా నేను భగవంతుని తెలుసుకోవాలి, దానికి తెలిసిన విషయాలకు ఆవల ఏముందో నేను కనుక్కోవాలి, సృష్టి అంటే ఏంటో తెలుసుకోవాలి అంచేత అని నేను ప్రయాణం చేస్తే నేను యొక్క పరిధి చాలా చిన్నది. అది తెలిసిన విషయాల మధ్య ఉంది. తెలియని విషయాల కోసం అది ఏం ఆలోచించగలదు? అది ఆలోచన వదిలితేనే అది పొందగలదు బహుశా. కానీ అది ఏ ప్రయత్నంతో సాధించగలదు? ప్రయత్నం వదిలితేనే బహుశా అప్రయత్నంగా లభిస్తుంది. నువ్వు దాన్ని చేరుకోలేవు, కానీ అది నిన్ను చేరుకోగలదు. కాబట్టి అక్కడ ప్రయత్నం అనేది నిష్ఫలం, సాధన నిష్ఫలం, నమ్మకం నిష్ఫలం, దానికోసం ఆలోచన నిష్ఫలం, దానికోసం ఏదైనా చేస్తే అదంతా నిష్ఫలం చేసేది. కాబట్టి చేసేది ఏమీ లేదు, యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కానీ ఒక్కటే ఉంది, అదేంటి? నేను యొక్క నిర్మాణం చూడు అంటున్నాడు. అది ఎలా పనిచేస్తుందో చూడు అన్నారు.
దాంట్లో ఉన్నటువంటి కదలికలు చూడు అన్నారు. ఆ కదలికలు నీలో ఎటువంటి సంక్షోభాన్ని లేవనెత్తుతున్నాయో, ఎటువంటి గందరగోళాలు లేవనెత్తుతున్నాయో, ఎటువంటి హింసాత్మక ఆలోచనలు లేవనెత్తుతున్నాయో, ఎటువంటి భయాన్ని లేవనెత్తుతున్నాయో, దుఃఖాన్ని లేవనెత్తుతున్నాయో, ఆ ఆ ఆలోచనల యొక్క కదలిక ఏంటి అనేది గమనించు అని చెప్తున్నారు. అదే సెల్ఫ్ అండర్స్టాండింగ్. అంటే టు గో వెరీ ఫార్ యూ మస్ట్ బిగిన్ వెరీ నియర్ అంటారు కృష్ణమూర్తిలో. అంటే చాలా దూరం వెళ్ళాలంటే ఆ దూరం అవతల ఏముందని కాదు ఆలోచించడం, ఇప్పుడు ఎక్కడ ఏముంది అదే చూడాలి. ద వాట్ ఈజ్ అదే మంత్రం. సీయింగ్ ద వాట్ ఈజ్ ఇది ఒక్కటే. అయితే ఒక అద్భుతం జరుగుతుంది ఈ సీయింగ్లో, నిజంగా సీయింగ్ చేయగలిగితే. ఎందుకంటే చూడండి, టీచింగ్ అంతా సీయింగ్ ది వాట్ ఈజ్, అండర్స్టాండింగ్ ది వాట్ ఈజ్ అండ్ గోయింగ్ బియాండ్ ఇట్. ఇంతే టీచింగ్, ఇంతకు మించి ఏమీ లేదు. అందుకని ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో అర్థం చేసుకొని ఆ ఉపన్యాసం బాగుంది, ఈ ఉపన్యాసం బాగుంది, ఆయన చెప్పింది బాగుంది, ఈయన చెప్పింది అవసరం లేదు. నిజంగా బాగున్నది ఒకటే ఉంది, చెప్పింది కాదు. బాగులేనిది కూడా ఒకటే ఉంది. సో కాబట్టి ఏం జరుగుతుంది నిత్య జీవితంలో, బాంధవ్యాల మధ్య ఏం అవుతుంది, ఆ నేను ఎలా పనిచేస్తుంది అని చూడాలి. ఎందుకంటే మళ్ళీ నేను నా కోసం నేను చూసుకుంటే స్వార్థం కదా అనుకోవచ్చు, కానీ ఈ నేను అన్నిటితో కనెక్ట్ అయి ఉంది, అన్ని నేనులతో. సో ప్రపంచ మానవాళి అంతటితోటి హ్యూమన్ కాన్షియస్నెస్ అంతా కూడా ఏముంది, ఇట్ ఈస్ ఓన్లీ అందులో ఉండే భయము, ద్వేషము, దుఃఖము, అపరాధ భావము, సంఘర్షణ, భయము, ఇవే కదా ఉన్నాయి. సో అందులో ఉండే విషయాలన్నీ ఒకటే. ఈ విషయ సమూహం అంతా కలిస్తే కదా చైతన్యమైంది, మానవ చైతన్యమైంది. కాబట్టి అందులో నువ్వు ఒక భాగము. సముద్రంలో ఒక బొట్టు, నీటి బొట్టే సముద్రం కన్నా తేడాగా ఉందా? సముద్రం పెద్దది, సముద్రంలో నీటి బొట్టుకి నీటి లక్షణాలు ఉన్నాయి, ఉపదనం ఉంది, అన్నీ ఉన్నాయి. సముద్రంలో ఏ లక్షణాలు ఉన్నాయో అలాగే సముద్రం నుంచి ఎగిసిపడే కెరటం సముద్రం కంటే వేరే భిన్నమైందా? భిన్నంగా కనిపించవచ్చు, దాని నుంచి విడిపోతుంది, కానీ తిరిగి సముద్రంలోకి మళ్ళీ చేరుకుంటుంది. అలాగా ఏమవుతుందంటే కెరటము సముద్రము రెండు భిన్న భిన్నం కాదు. అలాగే నేను నేను అంటున్న దానికి ఒక సోర్స్ ఉంది, ఆ సోర్స్ నుంచి అది విడిపోయింది. విడిపోయి తను వేరే అనుకుంటుంది. తను వేరే ఎందుకు అనుకుంటుంది, అసలు వేరేగా ఎందుకైంది అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకి? నేను అనేవాడిని ఉన్నాను అని అనిపిస్తుంది కదా ప్రతి ఒక్కరికి. నేను నాది అని ఉన్నామని క్లియర్గా తెలుస్తుంది కదా. సో అది ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు అలాగా అంటే మనకు వచ్చేటువంటి అనుభవాలు, ఇంద్రియ సంస్పర్శలు, మెదడుకు చేరి ముద్రలు పడడం, జ్ఞాపకాలు, ఇవన్నింటి నుంచి నేను ఫారం అయిపోయింది. ఆ నేను ఫారం అయిపోయిన తర్వాత, అంటే ఆ నేను ఫారం అయిందంటే ఫారం అవ్వకముందు ఒకటిగా ఉంది, అది ఫారం అయిందంటే అర్థం ఏంటి? ఏర్పడింది. ఏర్పడితే కాలంలో ఈ నేను కానీ ఒకవేళ తన్ను తాను చూసుకోగలిగితే, చూడగలిగితే, ఎలాగంటే ఒక నిశ్శబ్దములో తన ఏం జరుగుతుంది తెలియగలిగితే, ఒక ఎరుకలో చూడగలిగితే, తను ఏంటి అనేది గమనించగలిగితే, అప్పుడు ఏమవుతుంది? ఆ నేను దానిలో ఉండేటువంటి ఆ గమనములో, ఆ సీయింగ్లో దాని ఫాల్స్నెస్ అర్థమవుతుంది. అంటే దాని యొక్క అబద్ధపు ఉనికి, దాని యొక్క అబద్ధపు ఉనికి ఏమర్థమవుతుంది? ఫాల్స్నెస్ అంటే అది నేను ఉన్నాను అని అనుకుంటుంది కదా, దాంట్లో అబద్ధపు ఉనికి ఉంది. ఆ అబద్ధపు ఉనికిని చూడగలుగుతుంది.
అది ఆలోచన చేత ఫార్మ్ అయిందని చూడగలుగుతుంది. ఆలోచన నిజంగా అనుభవాలే కదా అని తెలియగలుగుతుంది. అంటే టీచింగ్ కాదు, మనం చూడగలగాలి దాన్ని. ఇది టీచింగ్లో భాగమే. కానీ ఆర్ వి ఏబుల్ టు సీ దట్? ఇఫ్ యూ సీ దట్, సీ దట్, సీ దట్, సీ దట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ చూడాలి మనం. లోపటికంటే ఇంకా మనసు యొక్క పొరలు ఇంకా లోతులకు ఉంటాయి. కాబట్టి మొదట పొర చూసి అర్థమైపోయింది కాదు, ఇంకా గంభీరమైన లోతులు ఉన్నాయి అందులో. సో అలాగే సైలెన్స్లో ఉంటే ఒక లోతు నుంచి ఒక లోతుకి, ఒక లోతు నుంచి ఒక లోతుకి ఆ సైలెన్స్ ప్రయాణం చేస్తుంది. దీన్నే ఇన్సైట్ అని కృష్ణమూర్తి గారు పిలుస్తారు. ఇన్సైట్, అంతర్దృష్టి. ఆ అంతర్దృష్టి నిశ్శబ్ద గాఢతలో కలుగుతుంది, గాఢమైన నిశ్శబ్దతలో కలుగుతుంది. వెన్ దెర్ ఇస్ నో ఎఫర్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ థాట్. అటువంటి ఒక నిశ్శబ్దతలో కలుగుతుంది ఆ చూడటం. సో ఇన్ దట్ వెరీ సీన్, దెన్ ఓన్లీ పాసిబుల్ సీయింగ్ ద హోల్ కంప్లీట్. అంటే నేను యొక్క ఒక అంశాన్ని చూడటం కాదు, అది నేను యొక్క మొత్తం నిర్మాణాన్ని చూడటం ఈ హోల్నెస్లో జరుగుతుంది అనమాట. సీయింగ్ ద హోల్ ఆఫ్ ది మైండ్ అట్ ఏ టైం అన్నమాట, లైక్ ఎ బర్డ్స్ ఐ వ్యూ. దిస్ ఈజ్ ఇన్సైట్. అంటే అప్పుడు ఏం తెలుస్తుందంటే ఆల్ దట్ కంటెంట్ అని కృష్ణమూర్తి గారు వాడతారు కదా, దాన్నే మనం అనేకమైన విషయాల సమాహారం అంటాం. అంటే అసూయ, ద్వేషము, భయము, సంఘర్షణ, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా మనకు తెలిసిన విషయాలు. నేనులో ఆలోచన రూపంలో, ఉద్వేగాల రూపంలో, తర్వాత ఫీలింగ్ రూపంలో, ఇమోషన్స్ రూపంలో పోతూనే ఉన్నాయి కదా ఇవన్నీ డైలీ లైఫ్లో. సో ఇవన్నీ ఒకటి కాదు, అన్నీ కూడా ఒక చోట కనెక్ట్ అయ్యాయి. ఆ కనెక్ట్ ఎక్కడయ్యాయి? ఆ మూలము అనేది ఒకటి ఉంది, ఒక మూలం ఉంది. ఆ మూలం అనేది ఫాల్స్ నేనుకి కనెక్ట్ అయ్యింది. అంటే ఆ నేను అభాస దానికి కనెక్ట్ అవ్వటం వల్ల ఆ కనెక్షన్స్ అన్నీ కలిపి నేను అనుకుంటుంది అది. అంటే చైతన్యం అనేది ఆ కంటెంట్ అంతటితో కలిపి నా చైతన్యము, నేను, నాది, వారు, నేను కానిది అంటూ డివిజన్ ఏర్పడి తన మట్టుకు తను ఒక నేనుని ఏర్పరచుకుంది. కంప్లీట్గా నేను ఉండడం వల్ల నేను కానిది ఉంది, అప్పుడు విభేదం ఉంది, అప్పుడే సంఘర్షణ వచ్చింది, అప్పుడే దుఃఖం వచ్చింది, అప్పుడు భయం వచ్చింది. సో ఇవన్నీ ఆ సెపరేట్ ఫీలింగు, మళ్ళీ అది కనెక్షన్స్, ఇవన్నీ కూడా ఒకేసారి చూడడం జరుగుతుంది. ఎక్కడ? ఇన్సైట్లో. అంటే అది నేను యొక్క పూర్తి ఉనికి అది తెలియబడుతుంది. తెలియబడిన తర్వాత దాంట్లో ఎంత ఫాల్స్నెస్ ఉందో, ఎంత ఏది అబద్ధపు విషయం ఉందో పూర్తిగా చూడగలిగిన మరుక్షణం దాంతో జీవించడం జరగదన్నమాట. సో అదే దాని మరణం. అంతేగాని నేను ఆలోచిస్తూ నేను ఈ అలవాటుకి ఎలా చచ్చిపోతాను, అమ్మో నేను అనుబంధాలకి, ఆప్యాయతలు, అదే ఫ్యామిలీ బంధాలకి ఎలా చచ్చిపోతాను, అటాచ్మెంట్కి, నేను నా ట్రెడిషన్కి, నమ్మకాలకి, తర్వాత ఆచారాలకి ఎలా చచ్చిపోతాను. ఇలాగా నేను ఆలోచించినంతకాలం అది చావలేదు. చావగలదా? ఎందుకంటే దానికి ఒక విధానం లేదు చావడానికి. ఫిజికల్ బాడీ చావడానికి కత్తి ఉంది, పొడుచుకోండి, లేకపోతే బిల్డింగ్ మీదకి ఎక్కి గెంతివచ్చు, తలబద్దలు కొట్టుకోవచ్చు, విషం తాగొచ్చు, రైలు కింద పేక పెట్టవచ్చు, ఊరేసుకోవచ్చు, లేకపోతే వేరే వేరే విధానాలు చాలా ఉంది. కానీ అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ నేను చావడానికి విధానం లేదు. సో అందుకని చూడటం తప్ప వేరే విషయం ఏమీ లేదు.
కాబట్టి ఆ చూడటం ఏ లోతుల్లో చూడగలుగుతున్నామో దాన్ని బట్టి మరణం ఉంది. ఉపరితలంలో చూస్తున్నామా, చిన్న చిన్న వస్తాయి కొంచెం మార్పు. మరి కొంచెం లోతుకి వెళ్ళామా, ఏదో తెలుస్తుంది, ఆహా బాగుంది అని, ఇతరుల కన్నా నేను బాగున్నాను అని సాటిస్ఫాక్షన్. ఇంకో లోతులోకి వెళ్ళామా, సో ఇంకా ఏదో డిస్సాటిస్ఫాక్షన్, ఏం చేసినా ఏదో ఇంకా లోతుగా ఇంకా చూడాలేమో అంటూ మళ్ళీ డిస్సాటిస్ఫాక్షన్ అనే లోతు. ఇంకా లోతుకి వెళ్ళామా, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఏంటని, ఆ డిస్సాటిస్ఫాక్షన్ నేనే కదా అనే లోతు చివరికి. నేను లేకపోతే డిస్సాటిస్ఫాక్షన్ లేదు కదా, సో నేనే ఇదంతా సృష్టిస్తున్నానా అని చూడడం. సో ఇలాగ లోతు 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 వెళ్ళేసరికి ఏమవుతుందా, నేను డిసాల్వ్ అయిపోతుంది. సో ఇదంతా వెళ్ళటానికి మనం ఎంతో ఎన్నో విషయాలు చర్చించుకోవచ్చు, కానీ నిజంగా చూపు అనేది వెళ్తే అది చొచ్చుకొని 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 పెనిట్రేట్ అయి వెళ్ళిపోతుంది ఆ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దానికి ఒక మూమెంట్ ఉంది, కానీ థాట్ మూమెంట్ ఏం చేస్తుందంటే నిశ్శబ్దం రానివ్వదు, నిశ్శబ్దాన్ని రానివ్వదు లోపలికి. సో నిశ్శబ్దం వచ్చిన తర్వాత ఆ నిశ్శబ్దం ఏం చేస్తుందంటే అది గాఢమై ఆ లేయర్స్ ఆఫ్ థాట్ని విడగొడుతుందన్నమాట. ఆ చీకటి పొరల్ని విడగొట్టి లోపలికి ఆ వెలుగు కిరణాలు చొచ్చుకుంటూ లోపలికి వెళ్తాయి. ఆ ఇన్సైట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ షో యూ ద హోల్ పిక్చర్ ఆఫ్ ది ఐ కంప్లీట్గా. చూసినప్పుడు ఏమవుతుందంటే, అంటే కృష్ణమూర్తి గారు అంటారు చూసారా, ఐ వండర్ వై యు ఆర్ లిసనింగ్ టు మీ సో మెనీ ఇయర్స్. ఎందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు అలాగే వస్తున్నారు, వింటున్నారు, ఎందుకు వింటున్నారు అని. ఇంకొకరు అంటారు, మేము ఎన్నిసార్లు వచ్చినా మీ ఉపన్యాసాలు విన్నా మాలో మార్పు కలగడం లేదండి అని కృష్ణమూర్తి గారు అడుగుతారు. ఎందుకని? ఈయన అలా అంటే వారు అలా అండి. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారో హాయిగా విని, ఆహా ఎంత సూటిగా, ఎంత బాగా, ఎంత విశ్లేషణ, ఎంత గొప్పగా, ఎంత బాగా చెప్పారు అని ఆ విషయాన్ని తీసుకుంటున్నారు. అర్థం అవ్వకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంతే, ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. కానీ అర్థం చేసుకోవాల్సిందల్లా నా మాటల్లో నిన్ను అంటున్నారు కృష్ణమూర్తి గారు. నా మాటలనే అర్థంలో నిన్ను చూసుకో, నన్ను కాదు. ఆ అర్థం నిన్ను చూపిస్తుంది, నువ్వు చూసుకోవడం లేదు కనుక నేను ఎన్నిసార్లు వస్తున్నాను నా దగ్గరికి, అందుకే మార్పు రావడం లేదు. కాబట్టి నిన్ను చూసుకో అంటున్నాడు. సో కాబట్టి ఆ పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుంటే 1-2 పాయింటర్స్ చాలండి. ఎందుకో అని అన్ని మీటింగులకి ఏటికి వాటికి అటెండ్ పుస్తకాలు చదవండి, గందరగోళం కదా టైం, అంత టైం వేస్ట్ చేస్తున్నట్టు కదా. ఏంటి వింటామండి, ఏంటి చదువుతాం? చదవలసింది నీ పుస్తకమే అంటున్నారు అని కదా. సో ద బుక్ ఈజ్ విత్ అస్ కదా, ఏం ఖర్చు పెట్టక్కర్లా కదా, ఎక్కడికి ఏ లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకోక్కర్లేదు, ఏ ఆన్లైన్లో తెప్పించుకోక్కర్లేదు, ఏ బుక్ స్టాల్లో కొనుక్కోక్కర్లేదు, గంటల తరబడి చదవక్కర్లేదు. అంటే చదివితే మనశ్శాంతి వచ్చేస్తుందా, వింటే మనశ్శాంతి వచ్చేస్తుందా? కొంతమంది నాకు చెప్తుంటారు, ఏమండి మీ టాక్స్ మేము పడుకునేటప్పుడు విని నిద్రపోతామండి. ఇట్ ఈస్ ఆల్ ఫూలిష్నెస్ అంటాను. ఎందుకంటే అది మీకు శ్రావ్యమైన సంగీతమో లేకపోతే మీకు ఇష్టమైనదో ఏదో పెట్టుకొని నిద్రపోవడం కంటే దీనికి దానికి తేడా లేదు. కాబట్టి ఏంటి తేడా అండి? జస్ట్ వింటున్నారు, మైండ్ సైలెంట్ అవుతుందంటే. సో మైండ్ని సైలెన్స్ పరిచేటువంటి విషయం అది కాకూడదు, సైలెన్స్ పరిచే విషయం కాకూడదు. సైలెన్స్ అనేది ఒక విషయం వల్ల అది ఎంత గొప్పదైనా సైలెన్స్ కాకూడదు. అప్పుడు ఏమవుతుంది? దట్స్ నాట్ మెడిటేషన్, అది ధ్యానం కాదు. ఆధారపడేది ధ్యానం కాదు ఒక దాని మీద. సర్వాధారాలు పూర్తిగా భస్మం అయిపోతాయి.
నిరాధారంగా మిగిలినటువంటి ఆ ఏకాంతంలో వచ్చిన సైలెన్స్ అది, అది శాశ్వతం. ఆధారం పెట్టుకుని ఉన్న సైలెన్స్ ఉంటుందా? ఏదైనా ఆధారం ఉంది, ఉంటున్నంత వరకు నిలకడగా ఉన్నాను అనుకుంటే వీలవుతుంది. ఆధారం తీసేస్తే నిలకడ తప్పుతాం. సో నిరాధారంగా ఒక విషయం ఉంది, అది ఆధారం లేనిది. అది నేను పోతే వచ్చేది, నేను నిద్రపుచ్చేది, మత్తులు చేకూర్చేది, లేదంటే జ్వాల పాడించేది, లేకపోతే ఇంటలెక్చువల్ సాటిస్ఫై చేసేది అది కాదు. అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. సో నేను అంతం అవ్వాలి. సో నేను అంతం అవ్వడానికి నేను అనే గ్రంథమే చదవాలి, నేనే చూడాలి. ఒక పేజీలో ఎన్ని ఉన్నాయో నేను చూడాలి, ఒక పావు గంటలో ఎన్ని నేనులు వస్తున్నాయో చూడాలి, ఆ నేను ఎలా కనెక్ట్ అవుతుందో చూడాలి, మాటల్లో, చేష్టల్లో, వినడంలో ఏం జరుగుతుందో చూడాలి. సో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్, ద హోల్ లైఫ్ ఈజ్ మెడిటేషన్. ఈజ్ మెడిటేషన్ different from life? It is part of life. సో అందుకని జీవితం అర్థమైతే ధ్యానం అర్థమైంది. కాబట్టి ఆ జీవితాన్ని అర్థమైతే ఏమవుతుంది? కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అర్థమవడం అంటే ఇంటెలెక్చువల్గా కాదు, అంతం అవ్వడం. అర్థం అవ్వడం అంటే అంతం అవ్వడం. ఏంటి అంతం అవ్వడం? తెలిసినది అంతం అవ్వడం. తెలిసింది అంతం అవ్వడం అంటే మానసికంగా రేపు అనే దాంతో జీవించలేకపోవడం, నిన్న అనేది లేకపోవడం, ఏ క్షణానికి ఆ క్షణమే జీవించడం. ఇది అంటే చూడండి, ప్రస్తుతం అనేటువంటిది ఎంత గొప్పది అంటే అక్కడ ఉన్నది తప్ప మరొకటి లేదండి. అక్కడ ఏది ఉందో అది తప్ప ఇంకొకటి లేదు. సో ఇప్పుడు ప్రస్తుతంలో గతము, భవిష్యత్ ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి ప్రస్తుతంలో. కానీ ఒక ప్రస్తుతం ఉంది. ఈ పరుగులు తీసే ఆలోచనల్ని గమనిస్తే ఆ గమనలో ఒక ప్రస్తుతం వస్తుంది, ఆ చూపులో ఒక ప్రస్తుతం వస్తుంది, ఆ దర్శనంలో ఒక ప్రస్తుతం వస్తుంది. ఆ ప్రస్తుతం ఏంటి? అక్కడ ఏ యొక్క విషయము లేనిది, నిర్విషయమైనది, శూన్యమైనది, సంపూర్ణమైనది. అక్కడ మానసిక కాలము లేనిది, గంభీరమైనది, ప్రశాంతమైనది, నిశ్శబ్దమైనది అయిన ఒక కదలిక అక్కడ మనకి తెలుస్తుంది. దెర్ ఈస్ ఎ మూవ్మెంట్. ద సైలెన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూవ్మెంట్. అండ్ ఇన్ దట్ మూవ్మెంట్ ఏమవుతుందంటే దెర్ ఈస్ ఏ న్యూ లైఫ్. అక్కడ మాత్రమే ఒక కొత్త జీవితం ఉంది. ఈ కొత్త జీవితం, ఈ కొత్త మార్పు, కొత్త మ్యూటేషన్, అది మాటలే ఇవన్నీ. కానీ వెన్ యు టచ్ దట్ సోర్స్ సంహౌ అని కృష్ణమూర్తి గారు సంహౌ ది అదర్ షోర్ అంటారు. యూ హ్యావ్ టు స్టెప్ ఆన్ ది అదర్ షోర్ సంహౌ. ఇలాగని చెప్పలేదు, అది సంభవిస్తుంది. దర్శనములో అర్ధరాత్రి దొంగలాగా సడన్గా వస్తుంది అన్నమాట, ఆల్ ఆఫ్ ఎ సడన్. అంటే ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ ఇన్ సీయింగ్, నాట్ ఇన్ రీడింగ్, నాట్ ఇన్ లిసనింగ్, బట్ సీయింగ్ ద ప్రెజెంట్, ద వాట్ ఈస్, అది చూస్తుండేటప్పుడు ఆ అబద్ధం అనేది పూర్తిగా బద్దలైపోతే అప్పుడు ఏమవుతుందంటే సత్యము దానంతటదే వెలువడుతుంది. అప్పుడు జీవించడం చాలా తేలికైపోతుంది. ప్రయత్నరహిత జీవితం అది. జీవిస్తాడు ఆ మనిషి కూడా, కానీ ఆ జీవితం చాలా తేలికైపోతుంది. ఎందుకంటే ద హోల్ లైఫ్ ఈజ్
It is He rather. The whole life, it is He rather. We become that life, and that life takes care of Him. The physical body, I mean, takes the care of the physical body. And because it has to survive for certain things to do in this world. సో అలాగే కృష్ణమూర్తి గారి జీవితంలో ఏం జరిగింది? ఇట్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్. ఆయన జీవితాన్ని చివరి వరకు చూడండి. చక్రవర్తులకి మహారాజులకి జరగని రీతిగా అతనికి ఏమీ అక్కర్లేకపోయినా అతనికి ఏంటి లోటు జరిగింది? ఎక్కడైనా ఉండడానికి కానీ, తిరగడానికి కానీ, భోజనానికి కానీ, దేనికైనా ఇబ్బంది జరిగిందా? అదే మొన్న ఏదైతే ఎండింగ్ ఆఫ్ టైంలో ఒక విషయం చెప్పారు. ఆ విషయాన్ని మనం సూక్ష్మంగా చూస్తే అర్థమవుతుంది. రాయడం, ఉపన్యసించడం అది చాలా చిన్న పని. నేను చేసే చిన్న పని, దానికి పెద్ద వాల్యూ లేదు. బట్ ఆ సోర్స్ నేనుగా ఉండడంలో ఒక ప్రభావం ఉందంటున్నారు. నేనే ఆ సోర్స్ అయిపోయాను. బికాస్ I became that life itself, the ground itself అని ఒక విషయంలో సూచనగా చెప్పారు కూడా. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో అప్పుడు ఏమైందండి? అతని జీవితం గురించి ఏదైనా ప్రయత్నం చేశారా? లేదా అంటే దేనైనా ఆశించారా? ఏమైనా అనుకున్నారా? ఏం కావాలా? అన్ని సమకూరే కదా. ఒకసారి చూసారు అంటారు, భగవంతుడు రాతిలో కప్పకు కూడా ఆహారం ఇస్తాడని. అక్కడ పగలు కొడితే నీరు ఉంటుంది అందులో, ఆ రాతిలో కప్ప కూడా. అంటే మరి మనం ఎంతో పెంచినటువంటి వృక్షాలు జాగ్రత్తగా ఎందుకు చచ్చిపోతున్నాయి? ఎరువులు వేసి ఇచ్చేసి అరణ్యంలోని పెనుగాలులకి, తర్వాత వర్షాలకి, ఎండలకి పట్టుకొని ఎలాగ మహావృక్షాలుగా మారి చెట్లు పెరుగుతున్నాయి. దాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎవరు చూస్తున్నారు? దానికి ఎవరు రక్షణ ఇస్తున్నారు? చేత మనల్ని మనం రక్షించుకునే బాధ్యత మనం తీసుకున్నప్పుడు ద ఇంటెలిజెన్స్ డోంట్ కేర్ అబౌట్ ఇట్. ఇట్ వోంట్ కేర్ అబౌట్ ఇట్ బికాస్ యూ థింక్ యు ఆర్ క్లెవర్. సో ఇట్ వోంట్ ఇంటర్ఫియర్. మీకు పాపం తన తాలూకా జీవితాన్ని తన తెలివితేటలు జీవిస్తా అనుకున్నాడు. జీవించండి కదా. నా జీవితంలో నా తెలివితేటలు పనికిరాలేదు, నేను అనే అహంతో బ్రతుకుతున్నాను, బంధాలతో బ్రతుకుతున్నాను. ఇదేంటి అని చూసుకొని అది వదిలి ఉన్నాడు. ఇంటెలిజెన్స్ విల్ టేక్ ఓవర్. అప్పుడు మన మాట, మన ప్రవర్తన, మన జీవితం అన్నిటినీ టేక్ కేర్ చేసుకున్నది అది. అదే నడిపిస్తుంది, అదే మాట్లాడిస్తుంది, అదే చూస్తుంది, అదే వింటుంది. సో అది ఎంత గొప్ప ఫ్రీడమ్ అది. సో కృష్ణమూర్తి గారు అంటుంది ఏంటంటే, ఈ ఫ్రీడమ్ రానిదే ఎవరికి కూడా ప్రపంచంలో హింస పోదు, ప్రపంచంలో సంఘర్షణ పోదు, మానవ దుఃఖం అంతం కాదు. డూ వాట్ యు విల్. మీరు అనుకున్నది ఏదైనా చేయండి. మీరు నిర్మించుకున్న దేవుళ్ళని మొక్కండి, పూజలు చేయండి, ఉపవాసాలు ఉండండి, ఏదైనా చేయండి, మతాలు మారండి, లేకపోతే ఏ సిద్ధాంతాన్ని బట్టి సాధన చేయండి, ఏం కాదు. కానీ నేను మరణించడం ఎలాగా, ఇదే ప్రధాన విషయం. సో రీడ్ ఓన్లీ యువర్ బుక్ బికాస్ యువర్ టైమ్ ఈస్ వెరీ లిమిటెడ్ ఇన్ దిస్ సెల్ఫ్. యూ హ్యావ్ కమ్ యాజ్ అ గెస్ట్ టు దిస్ సెల్ఫ్. ఒక అతిథిగా వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి ఇక్కడ? హాయిగా నువ్వనే పుస్తకాన్ని ఎప్పుడూ నీ దగ్గరే ఉండదు, నీతోనే ఉండదు. సో దాన్ని గమనించు, దాన్ని చదువు, కాలాన్ని వృధా చేయకండి. ఎందుకంటే ఆ సమయంలో అది దాని నుంచి పొందిన జ్ఞానమే అసలు సిసలైన జ్ఞానం. విన్న జ్ఞానం ఎంతటి మహాత్ముడిదైనా అది సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ అని కృష్ణమూర్తి గారే అన్నారు. ఈవెన్ ది గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ ఆర్ వాట్ ఎవర్ ద సీక్రెట్ బుక్, ఇట్స్ ఆల్
second-hand knowledge. Whatever the Mahatma speaks, also they also second-hand knowledge. So when we repeat their words, it is also second-hand knowledge. So see inside, అంటే పాయింటర్స్ పట్టుకొని లోపలికి వెళ్ళి నిజంగా మనం మరణిస్తే దెన్ వీ నో వాట్ ఈజ్ వాట్, ఏది ఏదో తెలుస్తుంది. సో అందుకని మరణం అప్పుడు కష్టం కాదు. నేను అనుకుంటే నేను ఎలా మరణించాలని మరణించలేదు, ఎందుకంటే దానికి అది చాలా కష్టం, ఎందుకంటే దానికి అది సెక్యూరిటీ. కానీ నిజంగా నేను అనేది మరణించటం, చూడటం అనేది సంపూర్ణంగా జరిగినప్పుడు వచ్చిన అవగాహన వల్ల అతి తేలిగ్గా తెలియకుండా ఇందాక మనం అనుకున్నట్టు ఒక ఎండుటాకు పండిపోయిన ఆకు వృక్షం నుంచి ఎలాగ తెగి పడిపోతుందో అలాగా శ్రమ లేకుండా దానికదే రాలి వయ్యారంగా గాలిలో అటు ఇటు పల్టీలు కొడుతూ నేల వాలిపోతుంది. అంత సహజ మరణం, అది అందమైన మరణం. సో when we look like that, what is inside us? That's it. అంటే అంత కలిపితే అంతే. సో అందుకని దానికి మనము కాలంలో మారదాము, క్రమంగా మారదాము అంటూ చేసిన ఈ ప్రయత్నాలన్నీ వృధా. అసలు మార్పు అనేది ఏంటి అంటే నేను అనేది లేకపోవడం, అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. అదే మౌలికమైన మార్పు, అదే సుగుణం. నిజంగా వేరే సుగుణం అనేది మనకి తెలియదు, తెలిస్తే అది సుగుణం కాదు. సార్ ఒక చిన్న ప్రశ్న అడగవచ్చా? తప్పకుండా సార్. మీరు బాగా చెప్పారు, కానీ చాలా మంది కృష్ణమూర్తి గ్రూప్ లో పర్టికులర్లీ పీపుల్ లైక్ ప్రొఫెసర్ కృష్ణ, హూ ఇస్ హెడ్ ఆఫ్ KFI ఇన్ ఇండియా, ఆయన ఏమంటారంటే నేనుని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయటం చాలా కష్టం, అది జరిగే పని కాదు. కానీ మనం నేను ఏ విధంగా మన డే టు డే లైఫ్ లో ఇంటర్ఫియర్ అవుతుందో, ఏ విధంగా అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా యూ కెన్ డూ ఇట్ విత్ మోటివ్ ఆర్ వితౌట్ మోటివ్. మోటివ్ మీన్స్ సెల్ఫ్ ఈజ్ ఆపరేటింగ్, రైట్? ఆయన ఏం చెప్తారంటే ఏ గేమ్ ఆఫ్ టెన్నిస్ ఆడుతుంటే నా ఫ్రెండ్ ఉన్నాడు, నేను టెన్నిస్ ఆడుతున్నాము. ఆర్ యూ ప్లేయింగ్ దట్ గేమ్ with the love of the game, to enjoy the game, or are you playing with a motive to defeat your friend? అప్పుడు అవుతుంది సెల్ఫిష్నెస్ వస్తుంది. అవతల వాడు ఏమన్నా మిస్టేక్ చేస్తే యూ విల్ బి ఫీలింగ్ హ్యాపీ, లేకపోతే ఎంపైర్ చూడకపోతే యూ ఏమైనా మిస్టేక్ చేసి అది పట్టుకోకపోతే యూ ఫీల్ హ్యాపీ. అల్టిమేట్లీ ద సెల్ఫ్ ఈజ్ ఆపరేటింగ్, అండ్ సో ది లవ్ ఆఫ్ ద గేమ్ హెస్ గాన్. ద లవ్ ఆఫ్ winning the game and defeating the other fellow comes. So that is a selfish motive. Whereas if you play the game for the love of the game, it doesn't matter. Your friend may be a better player and you can go and appreciate him and thank him for playing with you. And you can also improve your game by playing with a better player like him. అలాగా లైఫ్ లో ప్రతిదీ కూడా మనం ఆర్ వి డూయింగ్ విత్ ఎ మోటివ్ ఆర్ వి డూయింగ్ వితౌట్ మోటివ్, అదొకటి మనం నిత్య జీవితంలో చేయాలి అంటారు. వాట్ డు యూ సే టు దట్? ఇక్కడ ఆయన ఎందుకు చెప్తున్నారంటే నేననేది పూర్తిగా పోదు అనే విషయం ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ పూర్తిగా పోవటం అనేది ఏంటి అంటే నేను లేకుండా మనం ఏ క్షణము జీవించడం లేదు, రైట్? అయితే దాంట్లో ప్రతిదానికి నేను ఉంది అని తెలియటానికి అసలు ప్రధానమైన నేను యొక్క లక్షణం ఏంటి? మోటివ్. మోటివ్ ఎక్కడ ఉందో నేను అక్కడ ఉంది. కరెక్ట్. కారణమే నేను, కారణరహితమైనదే నేను లేనిది.
సో దేనికైతే కారణం లేదో దానికి అంట్లో నేను లేదు. కారణం ఉన్న చోట నేను ఉండే తీరుతుంది, అది ఏ కారణమైనా సరే. కాబట్టి అతను గేమ్ని ఉపమానం చెప్పాడు, కానీ అక్కడ కారణముతో నేను గెలవాలనో, లేకపోతే నేను గెలవకపోతే నాకు అవార్డు రాదనో, లేకపోతే నేను మళ్ళీ ఆ స్టెప్ నుంచి కిందకి దిగిపోతానో ప్లేయర్గా, ఇలాంటివి ఏవో భయాలు కానీ కారణాలు కానీ పెట్టుకొని ఆ ఆటగాడు ఆడితే అక్కడ ఏమవుతుంది? నేనుతో ఆడుతున్నాడు. అవును అవును కదా. కాబట్టి ఆ నేను అనేది అక్కడ కారణంతో ఆడుతున్నాననే విషయము నిజంగా ఆటగాడికి అర్థమైతేనే అతను ఆటను ప్రేమించగలడు. ఆ నేను యొక్క కారణం అనే దాంతో ఆడుతున్నప్పుడు, నేనుతో మిళితమై ఆడుతున్నప్పుడు అతనికి ప్రేమ ఎలా తెలుస్తుంది? హౌ కెన్ హీ లవ్? కెన్ ఐ లవ్ మై వైఫ్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ కాజ్, ఐ హ్యావ్ ఎన్ అటాచ్మెంట్, ఐ హ్యావ్ సమ్ డిజైర్ ఫర్ హర్, ఐ కాంట్ లవ్ హర్. సో అందుకని అక్కడ కారణాన్ని గమనించినప్పుడు ప్రేమ ఉత్పన్నమవుతుంది, అది న్యాచురల్గా. అంటే రియల్ లైఫ్ లో డే టు డే లివింగ్ లో వైల్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్షన్, am I doing it with a motive or am I doing it for the love of the action అనేది మనం నేను చూసుకుంటూ చెప్తున్నానండి, ఆ మోటివ్ని చూసినప్పుడే ప్రేమ మోటివ్ ఉత్పన్నం చూడాలి. అవుతుంది. అవును ఆయన ఎవరైనా కానివ్వండి, కృష్ణమూర్తి దగ్గరే ఉన్నాయండి, కానీ నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఎవరనేది ముఖ్యం కాదు. ఎందుకంటే ఉన్నతమైన వారా, తక్కువలో ఉన్నవారా, ఎన్లైటన్ అయ్యారా అని కాదు. మనం రీజనబుల్గా చూద్దాం, ఒకరిని ప్రమాణంగా తీసుకోనక్కర్లేదు. ఏమంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎ మోటివ్ దెర్ ఈజ్ సెల్ఫ్. సో యా వెన్ దెర్ ఈజ్ ద మోటివ్, ఆయన కూడా అదే చెప్తున్నారు, సెల్ఫ్ అనేది గమనించవలసింది మోటివ్లోనే. ఎందుకంటే ప్రతి దానికి మోటివ్ ఉంది మనం చేసే చేష్టలో. సో వెన్ యు ఆర్ అవేర్ ఆఫ్ ది మోటివ్, నేను ఒక ఆటగాడిని పెద్ద, నేను ఓడిపోతాననే భయంతోనో, నేను గెలవాలనే మోటివ్తోనో, ఏదో ఒక కారణంతో నేను ఆడాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆశాభంగం రావచ్చు, లేదా గర్వం రావచ్చు. మళ్ళీ అది నేను కింద మారిపోవచ్చు, ఇంకా గాఢతరం అవ్వచ్చు నేను. కానీ ఐ మస్ట్ లవ్ ది గేమ్. అంటే నేను ఎలా ప్రేమించగలను? అక్కడ ఆటని ఆటలాగా ఎలా చూడగలను? అప్పుడే ప్రేమించగలను. అది ఆటని ఆటలాగా క్రికెట్ ప్లేయర్స్ చూస్తున్నారా చెప్పండి? ఏ ప్లేయర్ అయినా, క్రికెట్ మనం చాలాసార్లు చూసే ఉంటాం, అక్కడ ఉండేటువంటి ప్రేక్షకులు కానీ ఏదో పక్షపాతం ఉండాలి, లేదా అంటే అక్కడ ఆడుతున్న ఆటగాళ్ళు కానీ అసలు ఎవరైనా ఆ ప్రేమతో ఆడగలుగుతున్నారు? అఫ్కోర్స్ దే హ్యావ్ ఎ ప్యాషన్ టు ప్లే, దాన్ని ఆడాలనేటువంటి గొప్ప ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, ఇది ఉంది. కానీ చివరిలో దగ్గరికి వచ్చేసరికో, లేకపోతే ఒక టెన్షన్ వచ్చేసరికో మోటివ్ వచ్చేస్తుంది. సో ఆ మోటివ్ వచ్చినప్పుడు అక్కడ ప్రేమగా ఆడగలరా ఆ టెన్షన్లో? హౌ కెన్ దే ప్లే? అవును కరెక్ట్ కదా. సో వీ హ్యావ్ టు సీ దట్. సో ఆల్వేస్ వీ మస్ట్ వాచ్ దట్ మోటివ్. ట్రూ, వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. అంచేత ఆ మోటివ్ అనే దాని నుంచి నిజంగా నేను పుడుతుంది, నేను అక్కడే ఉన్నదన్నమాట. సో మనం జీవిస్తున్న దాంట్లో మనకి ఇమేజెస్ ఏమొస్తున్నాయి, మోటివ్ ఏముంది, ఓల్డ్ నాలెడ్జ్ ఎలాగ ఇంటర్ఫియర్ అవుతుంది, ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు కదా, సో అప్పుడే సెల్ఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది. అప్పుడే there is a love, because that love we don't know at all, that compassion we don't know. The ending of the me is an idea for us, we don't know it. అంటే సెల్ఫ్ పోతే గానీ లవ్ రాదు కదండి. Impossible. You have to start with the self only. That's what I am saying. అందుకనే start with knowing the self అంతే. That is what the teaching all. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, వెల్కమ్. శివగారు నమస్కారం సార్. ఈ సెల్ఫ్ లో ఇంకా కొంచెం డీటెయిల్ గా ప్రాక్టికల్ గా వెళ్దాం సార్. ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ గా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము.
ఇప్పుడు ఓటు వేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది సార్ ఎలక్షన్స్ లో. ఓటు వేయాలి అనే ఆలోచన ఓకే ఫైన్. తర్వాత ఆలోచించేవాడు వస్తాడు, ఎవరికి వేయాలి, ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఎగ్జామినేషన్, అబ్జర్వేషన్, అనాలసిస్ అంతా చేసి ఈ ఆలోచించేవాడు ఆలోచన కంటే ఎక్కువైపోతాడు. ఎక్కువైపోయి తర్వాత ఇక్కడ నాకు 2 సందర్భాలు అవుపిస్తున్నాయి సార్. సరే, దాన్ని చూసి గమనించి అక్కడ సెల్ఫ్ లేకుండా, ఆలోచించేవాడు లేకుండా యాక్షన్ చేయడము, చేసేవాడు లేకుండా చేయడము అనేది ఏదో ఒక అభిప్రాయం లోపట తెలియకుండానో తెలుసో ఉంటది అనేది ఒకటి అనిపిస్తుంది సార్. ఇంకో సందర్భము వేసినాక ఎక్స్ పార్టీకి వేసాను, వై పార్టీకి వేసాను, అరే అట్లా అని కాన్ఫ్లిక్ట్ తర్వాత కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి దాన్ని చూస్తూ ఉంటే, అది గమనిస్తూ ఉంటే కాన్ఫ్లిక్ట్ పోతుంది. అది సింపుల్, అది పెద్ద విషయం ఏం కాదు. కానీ ఫస్ట్ సందర్భమే అక్కడ ఆలోచించేవాడు లేకుండా వేయడము అనేది కొంచెం వివరిస్తారా సార్ ఇది? ఆలోచించేవాడంటే నేను ఎంపిక చేసేవాడిని, ఇది మంచిదా అది మంచిదా, ఇది మంచిదా అది మంచిదా అని అనకుండా చర్య లేదా చర్య ఉండదని అదొక క్వశ్చన్. సపోజ్ you don't think what is good or bad. That means మీరు యాక్షన్లెస్ ఫెలో, యాక్షన్లెస్ ఇండివిజువల్. యాక్షన్ చేయాలి కదా సార్. యాక్షన్లెస్ ఇండివిజువల్ కాదు మీరు అప్పుడు. అంటే ఎంచుకునేవాడు లేని ఒక ఇండివిజువల్ కాదు, ఇండివిజువల్ హోల్ లాగా ఎంచుకునేవాడు లేడు అక్కడ. సో యువర్ ఇంటెలిజెన్స్ ఆపరేట్స్ దెన్. ఎప్పుడైతే ఎంపిక లేదో మీరు లేదు అక్కడ, ఇది చెయ్యాలా చేయకూడదా ఇలాగా అలాగే ఇంటెలిజెన్స్ ఉంది, ఎంపిక లేదు. ఈ ఇంటెలిజెన్స్ ఉండండి, ఈ ఇంటెలిజెన్స్ యూజెస్ థాట్లెస్ కాదు అది, ఇట్ యూజెస్ థాట్ అండ్ ఇట్ విల్ యాక్ట్. ఆ యాక్షన్లో కాన్ఫ్లిక్ట్ లేదు, ఇదా అదా అని. ఎందుకంటే ఇట్ కెన్ సీ డైరెక్ట్లీ. అప్పుడు మీ చర్య ఏంటి, మీ ప్రయత్నము, మీ ఆలోచన అంటూ లేదు అక్కడ. దెర్ ఇస్ ఎ క్లియర్ పర్సెప్షన్, క్లియర్ డూయింగ్. అంతే, సడన్గా అకస్మాత్తుగా ఇమ్మీడియట్గా ఏం చేయాలో చేస్తుంది అంతే. ఇట్ డోంట్ టేక్ టైం. అంటే అక్కడ ఫంక్షనల్ థాట్ వస్తుంది అంటారా సార్? ఇప్పుడు ఈ ఎక్స్ పార్టీ చాలా బాగుంది, మంచి టీము అది అని ఫంక్షనల్ థాట్ వస్తుందా, సైకలాజికల్ రెండు మిక్స్ అవుతాయా? ఫంక్షనల్ సైకలాజికల్ లేవు, బట్ థాట్ ఈస్ దేర్ కదా, థాట్ ఈస్ దేర్. అండ్ సైకలాజికల్ థాట్ తప్పకుండా లేదు అక్కడ. అందుకని ఈ థాట్, ఏదైతే థాట్ అనేది ఉందో, ఎందుకంటే బ్రెయిన్ అనేది ఉంది కదా, త్రూ బ్రెయిన్ ఓన్లీ యూ కెన్ ఫంక్షన్ కదా. బ్రెయిన్ అనేది లేకపోతే మనం ఫంక్షన్ చేయగలమా చెప్పండి? కెన్ యూ ఫంక్షన్ వితౌట్ బ్రెయిన్? లేదు సార్, త్రూ బ్రెయిన్. వితౌట్ బ్రెయిన్ ఫంక్షన్ లేదు. కాబట్టి బ్రెయిన్ ఉంది. సో ఆ బ్రెయిన్లో ఏముంది? యు నో థింగ్స్, అంటే లాంగ్వేజ్ తెలుసు, టెక్నాలజీ తెలుసు, తర్వాత ఏం జరుగుతుందో తెలుసు, అంతా తెలుసు. కానీ డెసిషన్స్, లైక్ అండ్ డిస్లైక్, ఈ ఫారం అయిన మైండ్ లేదు అక్కడ, ఆ ఐ లేదు, ఆ సెంటర్ లేదు. సో బ్రెయిన్ హ్యాస్ సమ్ ఇన్ఫర్మేషన్, అంతే, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అందులో. సో ఆ ఇన్ఫర్మేషన్లోంచి ఇంటెలిజెన్స్ వెళ్ళి ఏం చేస్తుందంటే, ఏం చేయాలో అది మీ చేత చేయిస్తుంది. అంటే అప్పుడు మీరే ఇంటెలిజెన్స్ అవ్వటం వల్ల దాంట్లో ఉండేటువంటి, ఆ బ్రెయిన్లో ఉండేటువంటి నాలెడ్జ్ని, ఆ ఇంటెలిజెన్స్ని
ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటుంది. అందువని అక్కడ మీరు అనే సైకలాజికల్ ఎంటిటీ లేరు, కాబట్టి అక్కడ చాయిస్ లేదు, అక్కడ కాన్ఫ్లిక్ట్ లేదు, అక్కడ డెసిషన్ లేదు. సో ఇట్ యాక్ట్స్ డైరెక్ట్లీ అండ్ వాట్ ఎవర్ ఇట్ డూస్ ఈస్ ది రైట్ యాక్షన్ అంతే, బికాస్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఇన్ ఇట్. ఇట్ వోంట్ థింక్ అగైన్ బ్యాక్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇలాగ అయ్యో ఇది చేశాను అది చేశాను అది మంచిదేనా, లేదా మీరు ఎలా చేశారు నేను ఎలా చేశాను అని అడగడం ఉండదు అనమాట. మరి టెక్నికల్ అనాలిసిస్ సార్, ఓకే ఈ పార్టీ బాగుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము కొంచెం గ్యాదర్ చేస్తామన్నారు కదా ఇన్ఫర్మేషన్. అవును, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము కూడా సెల్ఫ్ లేకుండా మామూలుగా ఫంక్షనల్ గా గ్యాదర్ చేస్తాము, తర్వాత డిసిషన్ అనేది ఇంటెలిజెన్స్ చేస్తుంది అక్కడ సెల్ఫ్ లేకుంటే అంటున్నారా? గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్లోంచి తనకి అంటే యాక్చువల్గా ఇంటెలిజెన్స్కి పెర్సానిఫికేషన్ లేదు కదా, నేను అనేది లేదు కదా. సో అదేం చేస్తుందంటే, సో అది ఒక పని చేసి పెడుతుంది, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు ఫంక్షన్, ద బాడీ హ్యాస్ టు ఫంక్షన్. అందుకని ఏదో పని బాడీ చేయిస్తుంది. అంచేత అందులో నేను యొక్క ప్రమేయం లేదు అంటున్నాను. అంటే ఆ సైకలాజికల్ తాలూకా ప్రమేయమే లేదు. గుడ్ బ్యాడ్, తర్వాత జస్టిస్ ఇంజస్టిసు, తర్వాత మోటివ్, తర్వాత రీజను, ఇవేవి లేవన్నమాట అక్కడ. సో ఇవన్నీ ఆలోచించేది సైకలాజికల్ సో లేదు అక్కడ. సో ద ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ యువర్స్ ఆర్ మైన్ ఆర్ ఎనీబడి. సో దట్ ఇంటెలిజెన్స్ యూజెస్ ద బ్రెయిన్. సార్ ఇప్పుడు శివ గారు చెప్పేది దానికి ఫాలో అప్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక యాక్షన్ తీసుకుంటాం సార్, ఇంటెలిజెన్స్ నుంచి యాక్షన్ వచ్చింది అనుకుందాం, బట్ ఆ యాక్షన్ ని అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సొసైటీ ఆల్వేస్ అపోజ్ సెల్ఫ్లెస్ యాక్షన్స్ ఉంటారు. సో అప్పుడు మనం ఏం చేయాలి సార్? మరి సొసైటీ నుంచి బయటకు వచ్చేయడమేనా? ఎందుకంటే మన న్యూట్రల్ బిహేవియర్ ఉంటుంది ఇంటెలిజెన్స్ కి, ఎందుకంటే అది రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయదు. అప్పుడు బయటకు రావాలి, లోపట ఉండాలని చెప్పేవారు ఎవరండి? అదే చెప్తుంది ఇంటెలిజెన్స్ అంటారా? దేర్ అప్పుడు ఇంటెలిజెన్సే ఏం చేయాలో చేస్తుంది అంతే. ఓకే 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 ఓకే. కానీ సార్ ఇదంతా సైలెన్స్ లో జరగాలి, అదే మనకి ఇంటెలిజెన్సే సైలెన్స్. అదే సార్, అంటే ఆయన ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు అంతా కూడా అదంతా ఆ సైలెన్స్ లోనే జరగాలి అంటున్నారు. అంటే అది సార్ బ్రెయిన్ సెల్స్ లో ఇన్ఫర్మేషన్ ఉంది, అంటే కొంత సెల్ఫ్ ఉంది. అప్పుడు అందులో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ లో ఏది ఉపయోగించాలో ఇంటెలిజెన్స్ కి తెలుసు, అది ఉపయోగిస్తుంది అంతే. కానీ అక్కడ ఇండివిజువల్ లేడు. రాజు గారు మాట్లాడుతున్నారు సార్. లేదు సార్, అంటే బేసిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇదంతా కూడా నేను లేనప్పుడే కదా సార్ అది ఇంటెలిజెన్స్ ఫంక్షన్ అయ్యేది. నేను ఉన్నప్పుడు. సో ఇది దానికన్నా ముందు అసలు సీయింగ్ లోనే ఒక డౌట్ సార్. అంటే ఇప్పుడు సపోజ్ ఓటు వేయాలి అని థాట్ వచ్చింది సార్, అప్పుడు దానికి ఆనుకుని సెకండ్ థాట్ ఏంటంటే దేనికి వేయాలి అని రైజ్ అయ్యిందండి. అప్పుడు మీరు అలర్ట్ అయ్యి అబ్జర్వేషన్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఆ థర్డ్ థాట్ రాకుండా ఆగుతుందండి. అది మిస్ అయితే కొంతసేపు ఆగిన తర్వాత మీరు మిస్ అయిపోయారు అని అంటే, అబ్జర్వేషన్ లేదు అని అంటే, అప్పుడు థర్డ్ ఫోర్త్ థాట్స్ మళ్ళీ రావడం జరుగుతుంది. కానీ మీరు చెప్పేది ఏంటంటే దాని యొక్క యాక్టివిటీ ప్యారలల్ గా దాని మూమెంట్ అలా కంటిన్యూస్ గా వాచ్ చేయాలంటున్నారా? ఇది ప్యారలల్ గా జరిగే ప్రక్రియ అంటారా సార్ ఇది? అంటే అక్కడ థాట్ ఏదైతే వచ్చిందో దేనికి వేయాలి ఏంటి అని ఒక థాట్ వచ్చింది అనుకోండి, అంటే అక్కడ చాయిస్ వచ్చింది కదా. అది అంచేత అక్కడ ఎప్పుడైతే అటెంటివ్ అవేర్నెస్ ఉందో అక్కడ ఒక ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అవేర్నెస్లో, బికాస్ దెర్ ఇస్ సైలెన్స్. సో ఇట్ హ్యాస్ సో మచ్ క్లారిటీ అన్నమాట. అంటే అక్కడ కన్ఫ్యూజన్ అనేది పూర్తిగా ఏమీ లేదు, నిశ్శబ్దమే ఉంది. సో అవుట్ ఆఫ్ దట్ సైలెన్స్, ది సైలెన్స్ హ్యాస్ నో
డైరెక్టివ్ పవర్, డైరెక్షన్ చేసేది ఏమీ లేదు అక్కడ, నేను లేదు అక్కడ. సో అది ఒక యాక్షన్ని చూపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ది యాక్షన్ అని. సో ఆ యాక్షన్ ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది బాడీ చేత. బాడీ ఆ విధంగా చేస్తుంది అనమాట. ఎందుకంటే ది బాడీ ఈజ్ ఇన్ హార్మనీ విత్ దట్ ఇంటెలిజెన్స్, దెన్ దట్ బ్రెయిన్ ఈజ్ ఇన్ హార్మనీ విత్ దట్ ఇంటెలిజెన్స్. దే ఆర్ నాట్ సెపరేట్. సో దట్ ఈజ్ ఎ హోల్ మూవ్మెంట్ అనమాట. సో అక్కడ తక్షణమే ఏదో జరుగుతుంది, బట్ వాట్ ఎవర్ ఇట్ డస్ ఇస్ ది రైట్ యాక్షన్. దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్, అంతే. దెర్ ఇస్ నో చాయిస్ ఆల్సో. అక్కడ క్లియర్గా చూసి ఇది అనుకుంటుంది, అది చేసేస్తుంది అంతే. ఇదా అదా అదా ఇదా అదా ఇదా అని ఆలోచించదు. అదొకే సార్. అది మీరు చెప్పేది సైలెన్స్ ఉన్నప్పుడు అండి. ఉన్నప్పుడే. నేను అడిగేది అసలు సైలెన్స్ లేదు సార్. మీరు ఓన్లీ సీయింగ్ లోనే, నేను ఇంకా సీయింగ్ లోనే ఉన్నాను. సో సీయింగ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ థాట్ మిస్ అయ్యాను, సెకండ్ థాట్ కూడా మిస్ అయ్యాను, అప్పుడు సీయింగ్ లోకి వచ్చాను. సో థర్డ్ థాట్ రాకుండా ఎప్పుడైతే నేను సీయింగ్ లో ఉన్నానో, అబ్జర్వేషన్ లో ఉన్నానో, అక్కడ థాట్ రావటం ఆగిపోయింది. సో కాకపోతే మీరు టీచింగ్స్ లో చెప్పినప్పుడు థాట్ మూమెంట్ ప్యారల్ గా చూస్తూ ఉండాలి, అది ఏ డైరెక్షన్ లో వెళ్తుంది ఏంటి అనేది కంటిన్యూస్ గా వాచ్ చేస్తూ ఉండాలి అని అన్నారు. అయితే నేను చూస్తున్నప్పుడు అది ఆగిపోవడం జరుగుతుంది, నేను చూడనప్పుడు థాట్స్ నేను మిస్ అయిపోవడం జరుగుతుంది. కానీ ఆ రెండు ప్యారలల్ గా చూసే విధానం అది అది కుదురుతుంది అంటారా సార్? అంటే ఫస్ట్ థాట్ సెకండ్ థాట్ని చూస్తున్నప్పుడు థర్డ్ థాట్ రాకుండా ఆగింది కదా. Yes, sir. Yes, sir. When you are completely attentive of the Yeah. movement of the first thought, and then the second thought రావచ్చును, అప్పుడు సెకండ్ థాట్ ఏంటి అని చూశారు, ఆ తర్వాత థర్డ్ థాట్ వచ్చింది చూశారు. అలాగే మీరు గాఢతరంగా చూస్తున్నప్పుడు థాట్ ఆగిపోయే క్షణం వస్తుంది కదా. ఎస్ సార్. అవును, ఆగిపోయే క్షణంలో క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ యాక్ట్ చేస్తుంది అప్పుడు. ఓకే, అంటే మీరు చెప్పినప్పుడు లాస్ట్ టైము అంటే మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ థాట్స్ పట్టించుకోవద్దు, మీకు వచ్చిన ఆ మూమెంట్ లో వచ్చిన ఆ ఫిఫ్త్ థాట్ సిక్స్త్ అదే మీరు దాన్ని చూడండి అన్నారు. సో అంటే వెనక్కి వెళ్ళి చూడకూడదని. నా ఫస్ట్ థాట్ ఏమొచ్చింది, సెకండ్ థాట్ ఏమొచ్చింది అని మెమరీలోకి వెళ్ళి చూడకూడదు. అంటే ఏ క్షణము ఆ ప్రెజెంట్లో ఏ థాట్ వచ్చిందో అదే చూడాలి అంటున్నాను, మొన్న మీకు చెప్పిందానికి. ఓకే. అప్పుడు థాట్ తాలూకా మూమెంట్తో పాటు మీ అవేర్నెస్ ఉంది. ఆ అవేర్నెస్లో ఏమవుతుందంటే ఈ క్షణమే ముఖ్యం మీకు, గత క్షణము రాబోయే క్షణము ముఖ్యం కాదు. కాబట్టి ఆ క్షణంలో ఉండే థాట్ ఆగిపోయింది, నిశ్శబ్దం వచ్చింది. ఆ నిశ్శబ్దంలో మీరు బాగా అటెంటివ్గా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దం పెనిట్రేట్ అయ్యి ఇంటెలిజెన్స్ కింద మారుతుంది. అప్పుడు దాని మీద యాక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, అంటే నేను రాంగ్ గా అర్థం చేసుకున్నాను సార్. అంటే ఆ థాట్స్ మూమెంట్ ని గమనించాలి, అది వేరే కాంటెక్స్ట్ లో మీకు చెప్పానండి. ఓకే. ఇది వేరే. ఓకే, థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ సార్, ఐ హోప్ దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్ సార్. నేను అడిగే క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ ఏమో సార్, ఫర్గివ్ మీ ఎనీవన్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎలా ఉండబోతోంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏం చేస్తుంది, ఆర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ రైట్ క్వశ్చన్స్ ఏనా సార్? అప్పుడు అది ఆన్సర్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అవుతుంది మీకు. రైట్ సార్. అప్పుడు ఇన్ఫర్మేషన్ హ్యాస్ నో వాల్యూ. అసలు థాట్ ఏడ్ చేస్తుందో చూస్తే అప్పుడు ఇంటెలిజెన్స్ వస్తుంది. అప్పుడు అన్నీ అర్థమైపోతాయి. అప్పుడు లవ్ తెలియకుండా లవ్ అంటే ఏంటి, లేకపోతే కంపాషన్ అంటే ఏంటి అని అడిగి తెలుసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఏమీ ఉపయోగం లేదు. ఇన్ఫర్మేషన్. ఓకే, అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Already exceeded 20 minutes, 25 minutes. But anyhow, a good participation.
నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే. Thank you. థ్యాంక్ యూ.